గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వీళ్ళిద్దరు కూడా చాలా మటుకు ఇరాన్ మీద ప్రెషర్ పెట్టి లేనిపోయిన కండిషన్స్ అడిగితే ఇరాన్ బ్యాక్అవుట్ అయ్యారు. యుద్ధం మొదలైనప్పుడు మన అందరికి తెలిసిందే, ఫిబ్రవరి 28 తారీఖు ఇది మొదలైనప్పుడు ఫస్ట్ బాంబింగ్ జరిగినప్పుడు ట్రంప్ ఒక లాజిక్ తీసుకొచ్చారు. ఏంటంటే యుద్ధంలో ఓవర్వెల్మింగ్ ఫోర్స్ అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీని యూజ్ చేయలేదు ఎక్కువ. వీళ్ళిద్దరిని మ్యాక్సిమం ఫోర్స్ పెడితే ఇరాన్ 2-3 రోజుల్లో సరెండర్ అయిపోతారు అనుకున్నాను. ఒక సఫకేట్ అవుతుంది, ఇమ్మీడియట్గా సరెండర్ అవుతారు. పవర్ చూసి చూడండి, వెనిజువేలా ఎట్లా భయపడ్డారు చూస్తే, వెనిజువేలా సరెండర్ అయిపోయారు. మనం కూడా ఇరాన్ కూడా చేయొచ్చు, కానీ వీళ్ళు ఇరానియన్ కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేశారు ఒకటి. రెండవది ఇజ్రాయెల్ పని చేసుకుంటున్నారు. నిన్న కూడా చూడండి, వాళ్ళు ఇంటెలిజెన్స్ చీఫ్ని కొట్టారు, ఇంకొక ఆయన సీనియర్ ఆఫీసర్ని చంపేశారు. చాలా మటుకు ఇజ్రాయెల్కి ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఒకటి ఉంది. మీరు ఇవాళ కూడా ఇజ్రాయెల్లో ఎవరైనా పెట్రోల్ ధరలో, డీజిల్ ధరలో, గ్యాస్ ధరల గురించి మాట్లాడలేదు. మీరు ప్రతి దేశంలో వింటున్నారు, ఇంక్లూడింగ్ యూకే అండ్ యూఎస్ ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు. ఇదేంటి $4 వెళ్ళిపోయిందని యూఎస్లో పర్ గ్యాలన్ చూపిస్తున్నారు. యూరోప్లో గ్యాస్ ప్రైసెస్ చాలా ఎక్కువైందని వాళ్ళు 30-40% పెరిగిందని వాళ్ళు ఏడుస్తుంటే ఇజ్రాయెల్ ఒక మాట రావట్లేదు బయటికి. ఎందుకంటే ఇజ్రాయలీస్కి థ్రెట్ ఉంది, వాళ్ళ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్. బికాజ్ ఇరాన్ కాకుండా మిగతా దేశాలు ఎవరెవరు, ప్యాలెస్టైన్ ఉండొచ్చు, లెబనన్ ఉండొచ్చు, లెబనన్ కాదు హెజ్బుల్లా ఉండొచ్చు, ఇట్లాంటి ఆర్గనైజేషన్ ఏమంటారంటే ఇజ్రాయెల్ హ్యాస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. 2 స్టేట్ సొల్యూషన్ అని చెప్పి ఎప్పటి నుంచో 1960 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. దట్ ఈస్ ప్యాలెస్టైన్ ఒకవైపు, ఇజ్రాయెల్ ఒకవైపు. ప్యాలెస్టైన్ అథారిటీకి యాసిర్ అరఫాత్ చనిపోయిన తర్వాత వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ అప్పగించారు. మీరు వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా మీరు చూసుకోవాలి. యు ఆర్ ద డిఫాక్టో గవర్నమెంట్ అక్కడ. వెస్ట్ బ్యాంక్ ఇప్పుడు కూడా వాళ్ళ చేతిలో ఉంది, కానీ గాజా హమాస్ వచ్చి కూర్చున్నారు. హమాస్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ గాజా. వాళ్ళు బయట నుంచి వచ్చినా, కానీ కొంతమంది అక్కడ పుట్టిన వాళ్ళు హమాస్లో చేరిపోయారు. వాళ్ళు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూర్చున్నారు. సేమ్ థింగ్ లెబనన్లో హెజ్బుల్లా వచ్చి కూర్చున్నారు. అట్లీస్ట్ లెబనీస్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా చెప్తున్నారు హెజ్బుల్లా దగ్గర, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి మీకు లేదు, మీరు ఇక్కడ ఉండకూడదు, యూ డోంట్ బిలాంగ్ టు లెబనన్ అంటారు. కానీ ఇక్కడ ఈ ప్యాలెస్టైన్ అథారిటీ లేదు. ఒక మాట హమాస్ని మీరు ఇక్కడ ఉండకూడదు. హమాస్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి గవర్నమెంట్ ఆమ్ని కంట్రోల్ చేస్తారు గాజాలో. హెల్త్ మినిస్ట్రీ వాళ్ళ అన్ని న్యూస్ ఇచ్చేది హెల్త్ మినిస్ట్రీ. బాంబింగ్లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మహిళలు, పిల్లలు, అప్డేట్స్ అంతా వాళ్ళు ఇస్తారు. అది హమాస్ అని లోకంకి చెప్తున్నా ఏమంటారంటే ద గాజా హెల్త్ మినిస్ట్రీ అంటారు. గాజా కాదు అది, ఇట్స్ హమాస్ హెల్త్ మినిస్ట్రీ. ఎనీవే, ఇజ్రాయెల్ది లాజిక్ సపరేట్. ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే మేము లీడర్షిప్ని కొడతాం, వీ విల్ కీప్ ఆన్ కిల్లింగ్ ద లీడర్షిప్ సో దట్ ఒక సిచ్యువేషన్కి వచ్చిన వాళ్ళ దగ్గర ఎవరు ఉండరు. కానీ అది జరగట్లేదు. చాలా మటుకు ఐ మీన్ ఇజ్రాయలీస్ కూడా అమెరికన్స్ లాగా అండర్ ఎస్టిమేట్ చేశారు ఇరానియన్స్ని. కవిత గారు, ఇరానియన్స్ ఏం చేశారంటే వీళ్ళ వార్ డాక్యుమెంటేషన్లో ముందే రాసి పెట్టుకున్నారు. మీకు తెలిసిందే, ఖమేనీ చనిపోయే ముందు ఆయన ఒక డాక్యుమెంట్ రాసి పెట్టారు, లారిజానికి ఇచ్చారు. అది హీ వాజ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. అంటే నేను చనిపోతే దిస్ షుడ్ బి ద నెక్స్ట్ స్టెప్. ఒక 60 to 83 మెంబర్ కౌన్సిల్ ఒకరిని ఎలక్ట్ చేస్తారు సుప్రీం లీడర్కి. మాకు కొడుకు కాకూడదని చెప్పి స్పెసిఫిక్గా రాసి, కానీ కొడుకుని వీళ్ళు కంటిన్యూటీ ఎలిమెంట్ కోసం చేశారు. అది కాకుండా ప్రతి డిస్ట్రిక్ట్లో డీసెంట్రలైజ్ ఫార్మాట్లో ఒక కమాండర్ ఉంటారు. ఇరాన్ ఇస్ రియలీ బిగ్. దీనికన్నా ముందు కూడా చెప్పాను చూడండి, మీరు యూకే, ఫ్రాన్స్ అండ్ జర్మనీని తీసుకొని జాగ్రఫీ కలిపితే ఇట్స్ ఇరాన్. అంత పెద్ద దేశం అది. ఆ దేశంలో మీరు డీసెంట్రలైజ్ చేసేసారు. ప్రతి లోకల్ లెవెల్ కమాండర్కి మన దగ్గర చెప్తారు చూడండి, గల్లీగా కమాండర్ ఉన్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళకి నీ ఆయుధాలు ఇచ్చి, నీ దగ్గర 2000 డ్రోన్లు, 100 మిసైళ్ళు, ఒక 5 మిసైల్ లాంచెస్ నువ్వు పెట్టుకో. అట్లనే ప్రతి విలేజ్కి ప్రతి డిస్ట్రిక్ట్కి వాళ్ళు ఆయుధాలు ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు. లాస్ట్ వార్ నుంచి ఈ వార్కి వాళ్ళకి 1 సంవత్సరం పాటు టైం ఉండే, కంప్లీట్లీ ట్రైన్డ్. తో మూమెంట్ ఇజ్రాయెల్ వాళ్ళ లీడర్షిప్ని కొట్టంగానే ద ఫస్ట్ అజంప్షన్ వాజ్ వీళ్ళు ఇంకా ఏం చేయలేరు. అది యుఎస్ అజంప్షన్ ఉండే, వీళ్ళు మొత్తం సరెండర్ అయిపోతారు, మొత్తం టాప్ లీడర్షిప్ పోయింది, 40 మంది కమాండర్లు పోయారు, ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు, ఏం చేయరు అని.
కానీ అదే రోజు సాయంత్రం మీకు గుర్తుంటుంది ఇజ్రాయెల్ని కొట్టారు వాళ్ళు. నెక్స్ట్ డే వాళ్ళు అరబ్ నైబర్స్ని కొట్టారు. ఇది వాళ్ళ పవర్. ఇప్పుడు రీసెంట్లీ మనం చూసుకుంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్డ్ ఉంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్డ్ ఉందని చెప్తున్నారు. ఇరాన్ అంటున్నారు కాదు, ఓపెనే ఉంది అంటారు. నిన్న చూస్తే డేటా ట్రాకింగ్ చూస్తే 70 ఇరానియన్ షిప్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళింది బయటికి. అది ఎవరు ఆయిల్ క్యారీ చేస్తున్నారు? ఇరానియన్ ఆయిల్ క్యారీ చేస్తున్నారు. ఎక్కడి నుంచి క్యారీ చేస్తున్నారు? ఖర్గ్ ఐలాండ్ నుంచి క్యారీ చేస్తున్నారు. ద సేమ్ ఖర్గ్ ఐలాండ్ విచ్ యుఎస్ ఏం చెప్తారు, మేము డిస్ట్రాయ్ చేస్తామని చెప్తాం. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ఆర్డర్ ఇచ్చారంట 2 వారాల ముందు, ఎవరికి తెలియదు ఎక్కువ మందికి. ఏంటి ఆర్డర్? ఇరాన్ మీద ఉన్న ఆంక్షలు ఎత్తివేశారు, అంటే శాంక్షన్స్ పెట్టారు. లైక్ రష్యాకైతే వార్ ఇది బాంబింగ్ మొదలు కాగానే లైసెన్స్ ఇచ్చేసి మీరు అమ్ముకోండి అని చెప్పేసి. వేరే ఇరాన్కి మనం అనుకున్న ఇప్పుడు కూడా శాంక్షన్స్ ఉంది. కాదు, ఇరాన్కి చెప్తున్నాం మీరు ఆయిల్ అన్నీ అమ్ముకోండి. సో ఒక డైకాటమీ చూడండి. ఒకవైపు మీరు ఇరాన్ మీద యుద్ధం ఎందుకు చేస్తున్నారు? ఇరానియన్ అసెట్స్ని కొట్టడానికి. ఇరాన్ దగ్గర డబ్బులు ఉండకూడదు, సో వాళ్ళ దగ్గర ఆయిల్ ఉండకూడదు. యురేనియం పక్కన పెట్టండి, అదైతే నౌ ఇట్స్ గాన్ అవుట్ ఆఫ్ ఫోకస్. నెక్స్ట్ వాళ్ళ బ్యాలిస్టిక్ మిసైల్, దెన్ డ్రోన్. కానీ ఇరాన్ ఆయిల్ అమ్ముకొని ఇరాన్ దాంతో ఆయుధాలు తయారు చేసుకుంటున్నారంటే మీరు అదే సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు యుఎస్. ట్రంప్ అంటారు మీరు అమ్ముకోండి ఆయిల్. ఇప్పుడు దాకా నేను లాస్ట్ 20-25 సంవత్సరాలు వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టారు, రైట్ ఫ్రమ్ బుష్ టిల్ బైడెన్ అండ్ ట్రంప్. అదన్నీ ఒక యుద్ధం మొదలుగానే ట్రంప్ హెస్ లిఫ్టెడ్. ఇప్పుడు వాళ్ళు ప్రతి దేశం ఇంక్లూడింగ్ ఇండియాకి అమ్ముకుంటున్నారంట, ఆయిల్ అమ్ముతున్నారంట. సో అదే శాంక్షన్స్ రష్యా మీద కూడా ఎత్తేసారు. ఇప్పుడు ఇవాళ రష్యా ఏమంటున్నారంటే మేము ఇరాన్తో ఉన్న రిలేషన్ కట్ ఆఫ్ చేసేస్తాం, మీరు యుక్రెయిన్ దగ్గర మీ రిలేషన్స్ కట్ ఆఫ్ చేసేసేయండి. బికాజ్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారంట పుటిన్కి, వాళ్ళు మాట్లాడినప్పుడు లాస్ట్ వీక్, దట్ యూ స్టాప్ సపోర్టింగ్ ఇరాన్. పుటిన్కి తెలుసు ఇరాన్కి కావాల్సిన కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది, నేను ఎక్కువ సపోర్ట్ చేయక్కర్లేదు. కానీ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే యుక్రెయిన్ మీద ఒక రిలేషన్షిప్ వాళ్ళది, అది ఆల్రెడీ చాలా ప్రాబ్లంలో ఉంది. అది ఎండ్ అయిపోతే యుక్రెయిన్ని రేపు పొద్దునే కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకుంటారు పుటిన్. కానీ దానికన్నా ఒక డిప్లొమాటిక్ ఫియాస్కో మొన్న జరిగింది. కవిత గారు మీరు చూసుంటారు, జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు కలవడానికి ప్రెసిడెంట్ ట్రంప్ని. మాట్లాడుతూ ప్రెస్ అందరూ ఉంటారు, మీడియా ఉంటారు, ఇంప్రాంప్టు డిస్కషన్. ఈయన అన్నారు, షీ ఆస్క్డ్ వై వర్ వీ నాట్ ఇన్ఫార్మ్డ్ బిఫోర్. యుద్ధం స్టార్ట్ అవుతోంది, మేము అటాక్ చేస్తున్నాం అనే మాట ఎందుకు చెప్పలేదు మాకన్నారు. ట్రంప్ అన్నారు, మీరు పర్ల్ హార్బర్ అటాక్ చేస్తున్నప్పుడు మీరు మాకు చెప్పలేదే అన్నారు. దట్ ఈస్ అ వెరీ టచీ పాయింట్స్ కవిత గారు. ఎందుకంటే జాపనీస్ సైకేలో పర్ల్ హార్బర్ అనే యుఎస్ ఒక నేవల్ ఏం చెప్తారు ఏరియాని అటాక్ చేసింది, షిప్స్ని అటాక్ చేసింది. సెకండ్ వరల్డ్ వార్ మలుపు తిరిగింది అక్కడి నుంచి. అప్పుడు దాకా ఇప్పుడు అంటున్నారు చూడండి, అమెరికా ఏమంటున్నారు, నేటో మీరు రండి సహాయం చేయండి అని. ఆ టైంలో యూకే విన్స్టన్ చర్చిల్ లిటరలీ, ఐ థింక్ ఇట్ ఇస్ లిండన్ జాన్సన్ అట్ దట్ టైం, కాలు పట్టుకున్నాడు ఆయనది. ప్లీజ్ యుద్ధాల్లో మీరు పార్టిసిపేట్ చేయండి, మమ్మల్ని జర్మనీ ఇక్కడి నుంచి కొడుతున్నారు మమ్మల్ని, వీఆర్ ఇంకొక 2 వారాలు అయితే దే విల్ వాక్ ఇన్ టు యూకే అని చెప్తే హీ సెడ్ నో, యూఎస్ సెడ్ నో, వీ విల్ నాట్ పార్టిసిపేట్. అది మీ యుద్ధం, మేమెందుకు రావాలి? మీరు మొదలుపెట్టారు, మీరు జర్మనీ నడుమిట్ల గొడవ, మేమెందుకు వచ్చి మిమ్మల్ని చేయాలి? కానీ దాని తర్వాత ఇమ్మీడియట్గా పర్ల్ హార్బర్ జరిగింది. వెన్ జాపనీస్ కామికాజే పైలట్స్, అంటే సూసైడ్ పైలట్స్, వాళ్ళ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ వచ్చి యుఎస్ షిప్స్ని కొట్టారు పర్ల్ హార్బర్లో. చాలామంది చనిపోయారు యుఎస్, అండ్ 3-4 షిప్స్ కూడా ధ్వంసమైనాయి. అప్పుడు అమెరికా వార్లో ఎంటర్ అయింది ఆ టైంలో. దాని తర్వాత మనకు తెలిసిందే హిస్టరీ, హిరోషిమా నాగాసాకి మీద బాంబింగ్ చేశారు, దాంతో యుద్ధం ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది అక్కడ. తో యూకే ఏమంటున్నారంటే మీరేం చేశారు? సో ఈ పర్ల్ హార్బర్ గురించి జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ ముందు మాట్లాడడం, అండ్ యూ లుక్ అట్ ద ఫేస్, కంప్లీట్లీ యాక్షన్ అయిపోయింది. ఆమె ఎందుకు వచ్చాను ఇక్కడ అని ఆమెకు ముఖం ఎంబరాస్మెంట్ కన్నా ఎక్కువ. బికాస్ ఒక జాపనీస్కి ఎప్పుడైనా రిమైండ్ చేయకుండా 2-3 రిమైండ్ చేయకూడదు. ఒకటి హిరోషిమా నాగాసాకి గురించి రిమైండ్ చేయకూడదు, ఒకటి పర్ల్ హార్బర్ గురించి. ఇప్పుడు కూడా అమెరికా సైనికులు 45,000 మంది సైనికులు జపాన్లో ఉన్నారు. బికాజ్ జపాన్ షుడ్ నెవర్ బీ అలౌడ్ టు బ్రింగ్ అప్ అన్ ఆర్మీ, అంటే జపాన్ ఒక ఆర్మీని ఉంచుకోకూడదు అని సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వీళ్ళు ఒప్పందం పెట్టారు, అలైడ్ ఫోర్సెస్ అండ్ జాపనీస్ గవర్నమెంట్. అక్కడ రాజుకు ఎక్కువ పవర్ ఉండే ఆ టైంలో, ద జాపనీస్ కింగ్కి ఎక్కువ పవర్ ఉండే. ఆ పవర్ కూడా తగ్గించేశారు. తగ్గించి కావాలని చెప్పి యుఎస్ అన్నారు, మీరు ఆర్మీని పెట్టుకోకూడదు, మేము మిమ్మల్ని చూసుకుంటాం.
ఇప్పుడు జపాన్ దగ్గర అడుగుతున్నారు మీరు మమ్మల్ని సహాయం చేయమని చెప్పేసి. సో జపాన్ ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర లిమిటెడ్ కెపాసిటీ ఉంది, ఎక్కువ షిప్స్ లేవు వాళ్ళ దగ్గర, ఎక్కువ నేవల్ సేలర్స్ లేదు వాళ్ళ దగ్గర, ఎక్కువ ఆర్మీ లేదు. ఆ పరిస్థితిలో మిమ్మల్ని కలవడానికి ఎవరైనా వచ్చి మీరు మమ్మల్ని ఎందుకు ఇన్ఫామ్ చేయలే అంటే ఇట్ వాజ్ సీక్రెట్ అని చెప్పేసి అయిపోతుండే. మీరు పర్ల్ హార్బర్ ఎందుకు తీసుకొచ్చారు? అది ఒక పెద్ద ఇది. ట్రంప్ ఏమవుతుందంటే కవిత గారు, ఐ థింక్ ఆయన మెంటల్ ఫ్యాకల్టీ కూడా ఎక్కడో పోతుంది. ఆయన ఒక మాట ముందంటాడు, దాని తర్వాత ఇమ్మీడియట్ ఆపోజిట్ అంటారు దాన్ని. ఫస్ట్ ఆ రోజు దానికన్నా ముందు 2 రోజుల ముందు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇట్లనే ఇన్ఫార్మల్ ప్రెస్ మీట్లో మేము నేటోని అడిగాము, నేటో రావాలన్నారు. బహుశా నేను చెప్పుంటాను మీకు ఇది. జాక్ స్ట్రామర్ని నేను అడిగాను, వై ఆర్ యూ నాట్ కమింగ్ అండ్ జాయినింగ్ అస్ అంటే, ఐ విల్ హావ్ టు చెక్ విత్ మై టీమ్ అన్నారంట. నా టీం దగ్గర అడగాడు. టీం అంటే అలా క్యాబినెట్. సో ట్రంప్ అన్నారంటే ఏం టీం అడగడం, నేనే డిసిషన్ తీసుకుంటున్నాను, ఈ టీం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పారు. ఇది ఒక డిఫరెన్స్ ఆఫ్ వర్క్ స్టైల్ ఉంటుంది. అదొక డెమోక్రసీ, ఇది కూడా డెమోక్రసీ. కానీ ఇక్కడ ట్రంప్ ఇస్ అబ్సల్యూట్ డిక్టేటర్. సూపర్ పవర్స్ అన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. స్టామర్ని, ఒక బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ని, యు ఆర్ అ కవర్డ్, మీరు ఒక డిసిషన్ తీసుకోలేరు అని చెప్పినప్పుడు వాళ్ళ బ్రిటిష్ పబ్లిక్ మెంటాలిటీ అమెరికన్ వ్యతిరేకం ఎంతో వెళ్తుందని ఆలోచించండి ఒకసారి. మోదీ గారిని తిట్టినప్పుడు, ఒక ట్రంప్ తిట్టినప్పుడు మన దగ్గర కొంతమంది పండుగ చేసుకుంటారు ఇక్కడ, రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ అమెరికాలో అట్లా కాదు. ఈవెన్ ఇజ్రాయెల్లో కూడా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని ఎవరైనా తిట్టారో ఏమైనా చెప్పారంటే ద ఎంటైర్ కంట్రీ విల్ రైజ్ అప్ టుగెదర్. పొలిటికల్ డిఫరెన్సెస్ అంతా పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు నిన్న మళ్ళీ అదే స్టేట్మెంట్ తీసుకొచ్చారు, మేము నేటో. ఎందుకని అటాక్ చేయాల్సి వచ్చింది పర్ల్ హార్బర్ మీద జపాన్? అది ఒక డిసిషన్ ఉండే అప్పుడు, అండ్ ఇట్ వాస్ నాట్ టేకన్ బై ద జాపనీస్ గవర్నమెంట్, ద జాపనీస్ కింగ్ ఆ టైంలో, ఇంపీరియల్ ఫోర్సెస్. అది ఇటువైపు బర్మా వైపు ఒక క్యాంపెయిన్ నడుస్తున్నప్పుడు కొహిమా దాకా వచ్చారు జపాన్, ఇండియన్ నేషనల్ ఆర్మీతో, సుభాష్ చంద్రబోస్తో. అటువైపు యుఎస్ని ప్రొవోక్ చేయడానికి చేశారని చెప్తున్నారు ఇది పర్ల్ హార్బర్. ఎందుకంటే యుఎస్ అప్పుడు దాకా ఇన్వాల్వ్ లేరు వార్లో. అది ఒక సూసైడ్, అది కూడా అటాక్ చేయడం, దట్ వాజ్ ద బిగ్ డిజాస్టర్ యాక్చువల్లీ. జాపనీస్ చేయకుంటే బాగుంటుండే, కానీ దాంట్లో కింగ్ రోల్ ఎక్కువ ఉండే, రాజుల రోల్ ఎక్కువ ఉండే దాంట్లో. అప్పుడున్న జాపనీస్ గవర్నమెంట్ చాలా వీక్ ఇన్ఎఫెక్టివ్ ఉన్నారని చెప్తున్నారు. సో పర్ల్ హార్బర్ వాజ్ అ టర్నింగ్ పాయింట్, సెకండ్ వరల్డ్ వార్, దట్ డౌట్ లేదు. 9/11 గురించి మాట్లాడుతున్నప్పుడు దట్ వాజ్ అనదర్ 9/11 వాళ్ళకి. 9/11 కన్నా ఎన్నో సంవత్సరాల ముందు. సో పర్ల్ హార్బర్ ఇప్పుడున్న పబ్లిక్, ఇప్పుడున్న అమెరికన్ యంగ్స్టర్స్, మన దగ్గర ఉన్న జెన్జీ జనరేషన్ లాంటి వాళ్ళకి తెలియదు ఎక్కువ. వాళ్ళ హిస్టరీ బుక్స్లో ఉంటుంది కానీ నార్మల్గా డిస్కస్ చేయరు దాని గురించి. ఇప్పుడు మన దగ్గర కూడా కొన్ని మేజర్ మూమెంట్స్ అడిగితే, గాంధీ దండయాత్ర గురించో లేకుంటే మిగతా దాని గురించి అడిగితే, ఫ్రీడమ్ మూమెంట్ టైంలో మన యంగ్స్టర్స్కి తెలియదు. కొహిమా వైపు జరిగిన బ్యాటిల్, ఇండియన్ నేషనల్ ఆర్మీతో జరిగిన బ్యాటిల్, బ్రిటిష్ ఆర్మీ, అది కూడా తెలియదు. దట్ ఫస్ట్ టైం ఇండియన్ ట్రైకలర్ ఎగిరించింది నెహ్రూ కాదు, సుభాష్ చంద్రబోస్ అండమాన్స్లో అని చెప్తే అది కూడా చాలామందికి తెలియదు. బిఫోర్ 1947, 1930s. ఇట్లాంటి చాలా కారణాలు లేదు. సో జాపనీస్ చేసిన పెద్ద ఒక తప్పు అది. దానికి వాళ్ళకి పాపం దే హ్యాడ్ టు పే ఫర్ ఇట్. ఎందుకంటే హిరోషిమా, నాగాసాకి మీద డెకేడ్స్ టుగెదర్ అక్కడ ఇంకేమీ లేదు. అది కూడా, అది ఫస్ట్ టైం న్యూక్లియర్ బాంబ్ వాజ్ యూస్డ్. ఐ మీన్ ఎవరు యాంటిసిపేట్ చేయలేదు. ఐ మీన్ జాపనీస్ మీద చేయాల్సిన అవసరం లేదు ఆ టైంలో. ఇట్ వాజ్ అ డెసిషన్. తర్వాత చాలామంది రిగ్రెట్ చేశారు, కానీ అప్పుడు చేయకపోతే బాగుంటుంది. జాపనీస్ కూడా సరెండర్డ్ ఎనీవే. వాళ్ళు బర్మాలో కొన్ని వాళ్ళకి సెట్ బ్యాక్స్ జరిగింది వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ జాపనీస్ ఎంటైర్ ఏషియా టేక్ ఓవర్ చేసుకున్నారు. సింగపూర్ వాజ్ విత్ దెమ్, బర్మా విత్ దెమ్, ఇండోనేషియా వాళ్ళ దగ్గర ఉండే, మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం వాళ్ళు జస్ట్ అనదర్ 2 వారాలు కాగానే దేవర్ అట్ కొహిమా. ఇంకొక వారం అయితే దేవుడు ఎంటర్డ్ ఇండియా. అది ఉండే వాళ్ళ దగ్గర. కానీ ఇటువైపు చేసిన ఈ తప్పు, అమెరికా వైపు చేసిన తప్పు, దట్ వాజ్ అ డిసిషన్ టేకెన్ బై ద జాపనీస్ రాయల్స్. అదొక పెద్ద మిస్టేక్, తప్పని చెప్పొచ్చు. తప్పు కాదు, ఇట్స్ మేజర్ బ్లండర్. కానీ జాపనీస్ వాళ్ళ పవర్ చూపించారు దాంట్లో, దట్ వీ కెన్ హిట్ యూ అని చెప్పేసి. ఇప్పుడు దాకా కవిత గారు, అమెరికాలో అమెరికన్ మెయిన్ల్యాండ్ మీద ఎవ్వరూ దాడి చేయలేదు. 9/11 వాజ్ స్టార్ట్ టెక్నికలీ ఆర్మీ, అది ఒక టెర్రర్ అటాక్ ఉండే. కానీ ఫస్ట్ టైం అమెరికా మీద ఒక దేశం వచ్చి మళ్ళీ దాడి చేసింది వాజ్ ఓన్లీ పర్ల్ హార్బర్. అది కూడా అమెరికన్స్కి చాలా పెద్ద ఒక దెబ్బ. ఎందుకంటే వారు ఎప్పుడు బయట కొట్లాడతారు వెళ్ళి, వియట్నాంలో, ఆఫ్ఘనిస్తాన్లో, సుడాన్లో, సొమాలియాలో. ఇప్పుడు చూస్తున్నాం ఇరాక్కి వెళ్ళారు, సిరియాకి వెళ్ళారు, ఈజిప్ట్లో కూడా వాళ్ళు కొన్ని రోజులు ఉన్నారు. ఇండైరెక్ట్లీ దే పార్టిసిపేటెడ్. ప్రతి చోటకు వాళ్ళు వెళ్తారు, కానీ వాళ్ళ దేశంలో వారు ఎప్పుడు
ఏ పోరాటం పెట్టుకోరు వాళ్ళు. దే విల్ కీప్ దేర్ కంట్రీ చాలా సేఫ్ అదనమాట. సో ఇప్పుడైతే ఈ యుద్ధం 3 వారాలు కంప్లీట్ అయిపోయి 4th వీక్ ఎంటర్ అయిన తర్వాత ఏ దేశం ఎక్కడ ఉంది, ఎవరి వైపు ఉంది అనే దాంతో పాటుగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్, హిస్టరీలో ఎవరెవరు ఇన్వైట్ చేశారు, ఎవరెవరు అటాక్ చేశారు, ఎవరి వైపు ఆ గతంలో ఉంది. సో గోయింగ్ బ్యాక్ టు డికేడ్స్, అక్కడికి మళ్ళీ కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళి మళ్ళీ చరిత్రను తవ్వి తీసుకునేటువంటి ప్రయత్నాలు అవుతున్నాయి. దెన్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనుకుంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అంటే? ఇప్పుడు యుద్ధాన్ని ఆపడానికి చాలామంది ఆలోచిస్తున్నారు చేయాలని చెప్పేసి. దాంట్లో ట్రంప్ కూడా ఉన్నారు, లేదని చెప్పలేం. కానీ ఇది ఎటువైపు వెళ్తుంది అనేది ఎవరు కంట్రోల్లో ఉన్నారని ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉందా, అమెరికన్ కంట్రోల్లో ఉందా అనేది. అమెరికా దగ్గర ఆఫ్కోర్స్ వాళ్ళ ఆర్మీ మైట్ చాలా పెద్దది. ఇజ్రాయెల్కి ఆయుధాలు ఇచ్చేది కూడా అమెరికానే, దాంట్లో డౌట్ లేదు. మొన్న ఈ ఆయిల్ ఫీల్డ్, గ్యాస్ ఫీల్డ్స్ మీద అటాక్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది. నాకు తెలియకుండా వీళ్ళు బాంబింగ్ చేశారు, పర్మిషన్ తీసుకోకుండానే అటాక్ అయింది. ఎస్, ఇది ఎందుకు చేశారు అదొక పెద్ద ఇష్యూ ఉండే. ఎందుకంటే మనం ఇప్పుడు జాపనీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ ఆయిల్ గురించే ఉండే అప్పుడు కూడా గొడవ. ఇన్ఫ్యాక్ట్ దట్ ఇస్ ద మెయిన్ థింగ్. ఈ ఆయిల్ రిసోర్సెస్ గురించి ఈ చాలా మటుకు యుఎస్ ఫ్లీట్ జాపనీస్ దగ్గర ఉన్న ఆయిల్ సీజ్ చేయడానికి ట్రై చేశారు. మీరు అడిగిన ఇప్పుడు కూడా ఆయిల్ గొడవనే నడుస్తుంది చాలా మటుకు. దట్ ఈస్ ద పర్ల్ హార్బర్ ఎందుకు జరిగిందంటే ఇట్ వాజ్ అ బ్యాటిల్ ఫర్ ఆయిల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే బ్రిటిష్ అప్పుడు జపాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్న, నేను చెప్పాను చూడండి, ఇండో చైనా అటువైపు. అప్పుడు యుఎస్ ఏం చేశారంటే వీళ్ళ అసెట్స్ మొత్తం ఫ్రీజ్ చేసేసారు. హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. మళ్ళీ మనం ఎప్పుడు అంటాం, ఫస్ట్ టైం ఇట్స్ అ ట్రాజడీ, సెకండ్ టైం ఇట్స్ అ కామెడీ అంటారు. హిస్టరీ రిపీట్ అయింది. అదే జాపనీస్తో జరిగిన గొడవ మీరు సడన్గా రిమైండ్ చేశారు పర్ల్ హార్బర్ గురించి, ఇట్స్ గుడ్ థింగ్. అదే ఇప్పుడు కూడా నడుస్తుంది. సో ఈ ఆయిల్ గురించి ఉన్న గొడవకి ఎవరు ఆపుతారంటే, మొన్న జరిగిన అటాక్లో ఖతార్ మీద జరిగిన అటాక్ వాజ్ వన్ ఆఫ్ ద మ్యాసివ్ అటాక్. వాళ్ళు ఇప్పుడు అంగీకరిస్తున్నారు మినిమం 5 సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి రికవర్ కావడానికి. అండ్ వాళ్ళకి 80% వాళ్ళ రెవెన్యూ దీని నుంచి వస్తుండే, గ్యాస్ నుంచి. వాళ్ళకి ఇప్పుడు ఏమి ఉండదు. అఫ్కోర్స్ వాళ్ళ అసెట్స్ చాలా ఉందనుకోండి, వాళ్ళ పాపులేషన్ 4 లక్షల మందే. మన దగ్గర ఒక జిహెచ్ఎంసీ వార్డులో దానికన్నా ఎక్కువ మంది ఉంటారు. సో అక్కడున్న నాన్ రెసిడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు, ఎక్స్పాట్రియేట్స్. ఖతార్ మీద కొట్టిన తప్పలో ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, నెటన్యాహుని పిలిచి పబ్లిక్లీ అడ్మానిష్డ్ హిమ్, అంటే ఎందుకు చేశారని అడిగారు. అండ్ నెక్స్ట్ డే నెతన్యాహు అన్నారు, వీ విల్ నాట్ డూ ఎనీ మోర్ బాంబింగ్. సో ఇజ్రాయెల్ వైపు వాళ్ళు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్న లెబనన్ మీద. సౌత్ లెబనన్ వాళ్ళు కంప్లీట్గా టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదే టైంలో మొన్న కూడా అక్కడ 4 IRGC కమాండర్స్ని చంపారు ఇజ్రాయెల్. అంటే వీళ్ళు అక్కడ ఉన్నారు ఇప్పుడు కూడా. ఇరానియన్స్ మనం అనుకుంటాం ఇరాన్లో ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళు అక్కడ కూడా చేరుకున్నారు వాళ్ళు. సో అక్కడ ఏం నడుస్తుంది అనేది ఇజ్రాయెల్కి ఇప్పుడు చాలామందికి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా లెబనన్ మీద ఉంది. అప్పుడప్పుడు వెళ్ళి ఇరాన్ మీద ఒక బాంబు వేసి వచ్చేస్తారు, ఎవరినో ఒకటి చంపేస్తారు వాళ్ళు. అండ్ దే ఆర్ వెరీ స్పెసిఫిక్. వాళ్ళు ఒక టార్గెట్ని హిట్ చేయట్లేదు, వాళ్ళు ఒక జనరల్ టార్గెట్ని హిట్ చేయట్లేదు, వాళ్ళు హై వాల్యూ టార్గెట్స్ని కొడుతున్నారు. ఒకటి గ్యాస్ ఫీల్డ్ కానివ్వండి, ఒకటి ఇండివిజువల్స్ ఉండొచ్చు, లారీజానీ లాంటి వాళ్ళు కొట్టినారు, ఇంటెలిజెన్స్ చీఫ్ని చంపారు. ఇట్లాంటి స్పెసిఫిక్స్ ఇజ్రాయెల్ తీసుకొస్తున్నాడు. ఈ యుద్ధం ఆపడానికి ఇజ్రాయెల్ దగ్గర కూడా ఒక పవర్ ఉంది. కానీ వాళ్ళు దాన్ని వినియోగించుకుంటారో లేదో అనేది చాలా మటుకు డౌట్ఫుల్. ఎందుకంటే ఇజ్రాయెల్ అండ్ స్పెషలీ నెటన్యాహు, ఆయనకి యుద్ధం ఎన్ని రోజులు ఎక్కువ నడిపించుకుంటూ పోతే ఆయనకి పొలిటికలీ బెనిఫిషియల్గా ఉంటుంది అది ఆయన కంట్రీలో. ఎందుకంటే ఆయన వ్యతిరేకంగా కొన్ని కేసులు ఉన్నాయి. అది కాకుండా ఈ యుద్ధం మొదలైన తర్వాత నుంచి చాలామంది ఆయన్ని ప్రశ్నిస్తున్నారు, October 7th ఎందుకు జరిగింది, వాజ్ దేర్ అన్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్, ఆర్మీ ఎందుకు రియాక్ట్ కాలేదు ఆ టైంలో, మనం ఇంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆ రోజు సభతో ఉన్నప్పుడు కూడా మన దగ్గర మనకు తెలుసు వీళ్ళు అటాక్ చేయవచ్చు అన్నప్పుడు ఎందుకు చేయలేదని చెప్పి చాలా ప్రశ్నలు నడుస్తున్నాయి. ద డిఫెన్స్ మినిస్టర్ రిజైన్ దాని తర్వాత ఒక 6 నెలల తర్వాత. ఇంకా ఈ వార్ అయినాక మనం డిస్కషన్ తీసుకుందామని నెట్నే ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. అప్పుడు వీ విల్ హ్యావ్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ ఎంక్వైరీ, ముందు యుద్ధం ఫినిష్ కానివ్వండి అని. కానీ ఆ యుద్ధం ఎండ్ అవ్వట్లేదు. ట్రంప్ ఒకవైపు, నెటన్యాహు ఒకవైపు. అరబ్ కంట్రీస్ వీళ్ళకు కూడా దీంట్లో స్టేక్ ఉంది. ఇప్పుడు చెప్పండి చూడండి, ఖతార్ స్టేట్ చూడండి, నిన్న సౌదీ అరేబియా మీద కొట్టారు, రిఫైనరీ మీద. సో ప్రతి చోట వాళ్ళ ఎకనామిక్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని కొడుతున్నారు. ఇరాన్, UAE మీద మనకు తెలిసిందే, వాళ్ళు టూరిజం మీద కొట్టారు, అంటే వాళ్ళ ఎయిర్పోర్ట్ కానివ్వండి, పామ్ జుమరియా కానీ హోటల్స్ మీద కొడుతున్నారు. కువైట్లో US 5th ఫ్లీట్ మీద కొట్టారు వాళ్ళకి తెలుసు క్లియర్గా. అండ్ ఇరాన్ని మనం ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం మనం యాజ్ అ నార్మల్ మీడియా పర్సన్ కూడా.
వాళ్ళ టెక్నికల్ పవర్ చాలా బాగుంది. మనం మొన్న కూడా మాట్లాడుకున్నప్పుడు అన్నాం, సౌదీ అరేబియా ఒక బ్యాక్ టువర్డ్ రెడ్ సీ ఒక బ్యాక్ డోర్ పోర్ట్ పెట్టుకున్నారు. అక్కడ యాన్బు అని చెప్పి పోర్ట్ ఉంది. అక్కడి నుంచి ప్రతిరోజు 5 మిలియన్ బ్యారెల్స్ ట్రాన్స్పోర్ట్ చేసే ఒక పైప్ లైన్ ఉంది. 4 ఫీటు డయామీటర్ ఉన్న పైప్ అని చెప్పాము. ఆ పైప్ దగ్గర మొన్న రాత్రి అటాక్ జరిగింది. ఇరాన్ కొట్టారు. అంటే వాళ్ళ ఇంటీరియర్ ఐలాండ్ నుంచి కొట్టారు. అది ఇట్ వుడ్ హ్యావ్ ట్రావెల్డ్ మినిమం 2000 కిలోమీటర్స్ ఆ మిసైల్. అండ్ స్పెసిఫిక్గా కరెక్ట్గా వచ్చే స్పాట్లో కొట్టింది. నిన్న జెరూసలం మీద ఒక అటాక్ జరిగింది, మీరు చూసుంటారు. అఫ్కోర్స్ ఫ్రాగ్మెంట్స్ పడింది అంటున్నారు ఇజ్రాయెల్, కానీ జెరూసలం మీద చేస్తున్నారు, విచ్ ఇస్ ఆల్మోస్ట్ అగైన్ 2500 కిలోమీటర్స్. అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా బ్యాలిస్టిక్ మిసైల్ చాలా క్లారిటీతో కొడుతున్నారు, చాలా పర్ఫెక్షన్తో కొడుతున్నారు. సో వాళ్ళకి యుద్ధం ఆపడానికి ఇరాన్కి ఇప్పుడు ఒక ఏం చెప్తారు ఇన్సెంటివ్ ఏం లేదు. వాళ్ళకు సూసైడ్ మెంటాలిటీలో వెళ్ళిపోతున్నాం, మేమైతే పోతాం మిమ్మల్ని కూడా తీసుకుపోతాం తోడని చెప్పేసి. అరబ్ కంట్రీస్కి యుద్ధం ఆపాలని ఉంది, కానీ ఎవరు ఆపుతారు, ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటారు? దాట్స్ అ క్వశ్చన్. ఇనిషియేటివ్ తీసుకుంటే మీరు ఇరాన్ కన్నా వీక్ అయిపోతారని ఒక నోషన్ ఉంది. నోషన్ డెఫినెట్గా వస్తుంది. ఇంత పెద్ద సౌదీ అరేబియా భయపడుతున్నారు ఇరాన్ అని చెప్పేసి. మీరు కువైత్, ఖతర్, ఇంత ఫైనాన్షియలీ పవర్ఫుల్ ఉన్న ఖతర్ ఇరాన్ని భయపడుతున్నాను. అండ్ టుమారో ఇరాన్ విల్ సే మేము ఎప్పుడు కావాలంటే మిమ్మల్ని కొడతాం. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు ఇవాళ పొద్దున్న వస్తున్నప్పుడు ఐ వాజ్ హియరింగ్ CNN ఇంటర్వ్యూ. దాంట్లో ఏం చెప్తున్నా అంటే ఇరాన్ కొన్ని కండిషన్స్ పెట్టవచ్చు ఈ యుద్ధం ఆపడానికి. ఒకటి, మా మీద మీరు ఎప్పుడు ఇంకా దాడి చేయరు. అది ఎవరి దగ్గర చెప్తున్నారు? ఇజ్రాయెల్ అండ్ US. వాళ్ళు దాన్ని అంగీకరించరు. సెకండ్, ఇప్పుడు జరిగిన యుద్ధంలో నష్టాలు ఏమేమి వచ్చినాయి వాళ్ళకి, వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ ఉండొచ్చు, వాళ్ళ సిటీస్ మీద ఉండొచ్చు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉండొచ్చు, వాళ్ళ బిల్డింగ్స్ అన్నీ కాస్ట్ మీరు కట్టాలి దాన్ని. అది కూడా US కానీ ఇజ్రాయెల్ అంగీకరించరు. మూడవది, ఇరానియన్ లీడర్షిప్ని కొట్టడం మీరు బంద్ చేయాలి. అది కూడా జరగదు. ఈ 3 కారణాలు, 3 రీజన్స్ ఉంటేనే ఇరాన్ పాసిబ్లీ అంగీకరించు. వాళ్ళ వైపు నుంచి ఒక కన్సెషన్ వారు చేయొచ్చు. ఏంటంటే యురేనియంని ప్రాసెసింగ్ మేము బంద్ చేసేస్తాం, మేము విల్ స్టాప్ ఇట్. IAEA ఇన్స్పెక్షన్స్ మేము అలౌ చేస్తాం, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. దీనికన్నా ముందు ఉండే ఒక 10-15 సంవత్సరాల ముందు ఉండే ఇన్స్పెక్షన్, కానీ దాని తర్వాత పెద్ద గొడవ జరిగింది. ఐ థింక్ బుష్ వాజ్ ద ప్రెసిడెంట్ అట్ టైం. అప్పుడు వీళ్ళు రిజెక్ట్ చేశారు. విత్ దట్ ఇట్ ఎండెడ్. ఇప్పుడు ప్రాబ్లం అక్కడ కాదు, ప్రాబ్లం ఇప్పుడు ఈ యుద్ధం ఇరాక్కి చేరుకుంది. ఇరాక్లో ఉన్న షియైట్స్ వాళ్ళు యుద్ధం టేకప్ చేసుకున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కువ అటాక్స్ జరుగుతున్నాయి. కొన్ని మిసైల్స్ ఇరాక్ నుంచి లాంచ్ చేస్తున్నారు. అది సౌదీ అరేబియాకి కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే ఒకవైపు నుంచి వస్తే ఓకే, ఇటువైపు నుంచి నిన్న 4 మిసైల్ కొట్టారు. అండ్ ఆల్ ద 4 వేర్ ఇంటర్సెప్టెడ్. లేటర్ ఆన్ 3 సాయంత్రం మళ్ళీ 3 కొట్టారు. అంటే ఆలోచించండి, ఇంకా వాళ్ళ దగ్గర ఇంత బాంబింగ్ జరిగిన తర్వాత కూడా దే స్టిల్ హ్యావ్ ఇట్. మన అమెరికా B-2 బాంబర్స్ తీసుకొచ్చి బాంబ్ చేశారు 2 రోజుల ముందు. వాళ్ళ కొన్ని మిసైల్ ఫెసిలిటీస్ని కొట్టడానికి ట్రై చేశారు. అండ్ అమెరికా అంగీకరిస్తున్నారు, వీ డిడ్ బంకర్ బస్టర్ బాంబ్ కొట్టాము, డీప్ ఇంటూ ద మౌంటైన్ కొట్టాము, అంటే పెద్ద పెద్ద హిల్స్ కింద ఉంది అదంతా, కానీ డ్యామేజ్ ఎక్కువ జరగలేదు. డ్యామేజ్ వాళ్ళు ఇప్పుడు కూడా రిటైన్ చేసుకుంటున్నారు. అంటే ఇరాన్ ప్రిపరేషన్ చూడండి. సో యుద్ధం ఆపడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ముందుకు రావట్లేదు. ముందు ఒమాన్ వాజ్ బిగ్ టైమ్ సపోర్టర్ దీన్ని. ఇప్పుడు వాళ్ళ మీద కూడా దాడి చేసిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది, మాకేం పోయింది, మేమేం చేసుకుంటామని చెప్పేసి. ఇరాన్కి ఏమో వన్ అప్ మ్యాన్షిప్ నడుస్తుంది. మేము అరబ్ వరల్డ్లో మేము లీడర్స్ అని చూపిస్తున్నారు వాళ్ళు. టెక్నాలజీ వైజ్, డిఫెన్స్ వైజ్ వీఆర్ నెంబర్ 1. ఫైనాన్షియలీ వారు కాకపోవచ్చు. వాళ్ళ బిగ్గెస్ట్ విన్ వాళ్ళ ఆయిల్ అమ్మడం. ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం పెట్టి అప్రూవ్ చేశారు. దాట్ ఇస్ ఐ థింక్ చాలామంది మన దగ్గర ఉన్న పొలిటికల్ అనలిస్ట్ కూడా, మన దగ్గర ఉన్న ఎకనామిక్ అనలిస్ట్ కూడా ఇది అర్థం చేసుకుంటలేరు. ఎందుకని ఇది చాలా పెద్ద ఒక విక్టరీ ఇరాన్కి. పుటిన్ ఎట్లా అలౌ చేశారో, ఫస్ట్ ఏం చెప్పారు, ఫ్లోటింగ్ ఆయిల్ మీరు తీసుకోవచ్చు అన్నారు. అంటే షిప్స్లో ఫ్లోట్ చేస్తున్న ఆయిల్ ఉన్నాయి, అది చాలా 60-70 షిప్స్ ఉన్నాయి, దాని నుంచి మీరు నౌ హీ హస్ గివెన్ అ బ్లాంకెట్ థింగ్ పుటిన్ దగ్గర, మీరు ఎవ్వరు కావాలంటే అమ్మేసుకోండి ఆయిల్ అని చెప్పేసి. అమెరికా అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళ కాంగ్రెస్ దగ్గర వెళ్ళి మాకు $200 బిలియన్ కావాలి ఈ యుద్ధం ఇంకా నడిపించుకుంటూ వెళ్ళాలంటే. $200 బిలియన్. ఒక వారంలో వాళ్ళు మొన్న ఖర్చు పెట్టింది $12 బిలియన్.
అంటే 200 బిలియన్ అంటే వాళ్ళు యూ కెన్ ఎస్టిమేట్ ద టైమ్ గ్యాప్స్. ఎంత టైం తీసుకొని ఇంకా యుద్ధం చేయాలని ఉంది వాళ్ళకి. చాలా క్లియర్. 8 వారాలు ఉండొచ్చు, 12 వారాలు కూడా ఉండొచ్చు. యుద్ధం అంత ఈజీగా ఆగదు. ఆగుతుంది డెఫినెట్గా. ఎక్కడ ఏ రోజు వీళ్ళందరూ ఈగో నుంచి కిందకి దిగొస్తారో, సారీ అని చెప్పి వీళ్ళు ఆపుతారో ఆ రోజు యుద్ధం ఆగుతుంది. కానీ ఎవ్వరూ దానికి రెడీగా లేరు. ప్రెసిడెంట్ ట్రంప్ లేరు. ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి 3 షిప్స్ వస్తున్నాయి విత్ మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్, సెయిలర్స్. వాళ్ళని ఎట్లా వాడుకుంటారో మనకు తెలియదు. వన్ థాట్ ప్రాసెస్ వాజ్ వాళ్ళని కర్గ్ ఐలాండ్లో పంపించి కర్గ్ ఐలాండ్ మీద కూర్చోబెడతారు, క్యాప్చర్. అంత ఈజీ కాదు. ఇరాన్ ఇమ్మీడియట్గా కర్గ్ ఐలాండ్ మీద అటాక్స్ లాంచ్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఈ బోట్లో తీసుకెళ్ళాలి కదా వీళ్ళు, దాన్ని ఫస్ట్ అటాక్ చేస్తారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు 7 దేశాలు కలిసి వస్తున్నారు, మేము అందరు కలిసి దాన్ని పెట్రోలింగ్ చేస్తామండి. అది కూడా ఇట్స్ నాన్ స్టార్టర్. ఒక స్పెసిఫిక్ ప్రపోజల్ ఏం రావట్లేదు, ఏదో జనరల్ ట్రంప్ మాట్లాడుతున్నారు. బహుశా నేను అనుకుంటాను ఇప్పుడు ఈద్ అయిపోయింది నిన్న గల్ఫ్లో, ఇంకా 2-3 రోజుల తర్వాత వాళ్ళు బ్యాక్ ఇన్ యాక్షన్ వచ్చినప్పుడు యుద్ధం ఎటువైపున వెళ్ళొచ్చు. రెజ్యూనేట్ అవ్వచ్చు, లేదు డ్రాప్ అవ్వచ్చు. సరే ఇంత దాకా వచ్చాం కదా మనం మాట్లాడదామని చెప్పేసి. కానీ దానికి ఎవరైనా ఒక స్టేట్స్మెంట్ లాంటి మనుషులు కావాల్సి వస్తుంది. యుఎన్ అయితే దే ఫెయిల్డ్. నేను చెప్పాను చూడండి, యుఎన్ ఇస్ టోటలీ ఫెయిల్డ్ ఇన్ ద రోల్. వాళ్ళు ఎవరు అంగీకరించరు. మళ్ళీ ఒమాన్ లేకుంటే ఇంకేదైనా దేశం దీనికి కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని వస్తే బహుశా ఆ టైంలో నెగోసియేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇఫ్ యూకే గెట్స్ ఇన్ టు ఇట్, ఇప్పుడు నేను ఇవాళ రాత్రి అండ్ ఇవాళ పొద్దున 2 వార్నింగ్లు ఇచ్చారు ఇరాన్. యూకే గిట్ట దీంట్లో వస్తే, ఇఫ్ యూ కమ్ టు పెట్రోల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, మీ అసెట్స్ని యూకేలో మేము కొడతామని చెప్పి. అండ్ పాసిబ్లీ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఫస్ట్ టైం యూకే మీద దాడి జరగబోతుంది ఈస్ట్ ఫ్రంట్. ఆల్రెడీ ఒక బాంబింగ్ అయితే జరిగింది మొన్న మిడిల్ సెక్స్ ఆ ఏరియాలో. ఇది ఇంకోటి కూడా ఇరాన్ మళ్ళీ మొదలు పెడతారు యూకే వైపు. అందరు భయపడుతున్నారు. నోబడీ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఇట్. జాపనీస్ కూడా, ఇంత దూరం ఉన్న జాపనీస్ వాళ్ళు కూడా 10 సార్లు ఆలోచిస్తున్నారు మేము దీనికి వెళ్ళాలన్నా వద్దా అని చెప్పేసి. చూద్దాం. ఎందుకంటే యుఎస్ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా మారింది. లాస్ట్ ఒక 2 రోజుల్లో చూస్తే కొంచెం క్వైట్ అండ్ డౌన్ అయిపోయారు వాళ్ళు. ముందు చాలా అరెగెంట్గా మాట్లాడుతుంది అట్లా, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. సరెండర్, వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ సరెండర్. ఎవరు అడిగారు? వాళ్ళు అన్నారు, వాళ్ళు చెప్పలేదే సరెండర్ అని. ట్రంపే యూజ్ చేస్తున్నారు అవార్డు అనమాట. సో ఎవరు వెళ్ళట్లేదు. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కవిత గారు, ఈ కర్గ్ ఐలాండ్ క్యాప్చర్ చేయడానికి ఒక ప్లాన్ వేసినప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇప్పుడైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఓపెనే ఉంది. ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు నిన్న, దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఎవరు మూతపడు, ఇట్ ఇస్ స్టిల్ వర్కింగ్. కానీ వీ విల్ టార్గెట్ షిప్స్, అమెరికన్ షిప్స్ కానీ ఇజ్రాయలీ షిప్స్ కానీ వాళ్ళ అలైజ్ ఎవరైనా ఉంటే వాళ్ళ షిప్ మీద కూడా టార్గెట్ చేస్తాం. అంటే యూకే ఉండొచ్చు, టర్కీ ఉండొచ్చు, సౌదీ అరేబియా ఉండొచ్చు, ఎవరైనా గల్ఫ్ స్టేట్స్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ షిప్ అక్కడి నుంచి వెళ్ళకూడదు. చైనా కానీ ఇండియా కానీ ఇట్లాంటి దేశాలు వాళ్ళ షిప్స్ తీసుకెళ్ళచ్చు, మాకు ప్రాబ్లం లేదు. ఈ పరిస్థితుల్లో ట్రంప్కి ఇప్పుడు ఉన్న చాయిస్ చాలా తగ్గిపోయింది. ఒకటి మెయిన్ తెహరాన్ మీద కొట్టడమో లేకుంటే ఇస్ఫహాన్ మీద కొట్టడం అంతా అయిపోయింది మొత్తం. అక్కడ ఎక్కువ చేయడానికి ఇంకేం లేవు. అక్కడ మ్యాక్సిమం ఉన్నది ఏంటంటే యురేనియం ఉంది. అది ఎట్లా తీసుకెళ్తారో ఎవరికి తెలియదు. రష్యా ఆఫర్ చేశారు కానీ ఈయనైతే నో చెప్పారంట. రష్యాకి చెప్పేస్తే అయిపోతుండే పని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి ఆయిల్ తీసుకెళ్లాలంటే ప్రతిరోజు ఆల్మోస్ట్ 20% లోకం కావాల్సిన ఆయిల్ ఆ రూట్ నుంచి వెళ్తుంది. దానికైనా పెద్ద ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు, ఫర్టిలైజర్. యూఎస్లో కూడా ఫర్టిలైజర్ చాలా మటుకు ఇదే రూట్ నుంచి తీసుకెళ్తారు. మన వైపు కూడా ఫర్టిలైజర్ ఇదే రూట్ నుంచి వస్తుంది. చైనా వైపు కూడా ఇదే రూట్ నుంచి వెళ్తుంది. అక్కడ ఆగిపోయింది. ఏం చేస్తారు? సోయింగ్ సీజన్ పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది యూఎస్లో. మన దగ్గర చేయలేం కదా, ఖరీఫ్ కానీ రబీ కానీ ఒక ప్రాసెస్గా నడుస్తూనే ఉంటుంది మాన్సూన్ మీద. ఆపలేం మనం. ఫర్టిలైజర్ క్రైసిస్ రాబోతుంది. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఇవాళ నిన్న చూసిన స్టేట్మెంట్, 2 రోజులు స్టేట్మెంట్ ఇష్యూ చేస్తున్నారు, మేము మిగతా సోర్సెస్ నుంచి తెప్పించుకుంటున్నాం, ఎరువులు కావాల్సిన మనకు అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం. దట్స్ అ గుడ్ మూవ్. కానీ యూఎస్ లాంటి చాలా పెద్ద ఒక కంట్రీకి చాలా కావాల్సి వస్తుంది. ఏం చేస్తారు? ఇదొక పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మీరు ప్రతి అమెరికన్ ఛానల్ ఓపెన్ చేస్తే, సిఎన్ఎన్ కానీ ఎంఎస్ నావ్ కానీ ఏబీసీ ఏదైనా ఓపెన్ చేస్తే అందరు డిబేట్ చేస్తున్న ఇది ఒక్కటే పాయింట్, ట్రంప్ ప్లాన్ లేకుండా యుద్ధాలు దిగారా? ఆయనకు చాలా క్లియర్ తెలుసు, యుద్ధం మొదలైనప్పుడు ఫస్ట్ డే వీళ్ళ లీడర్షిప్ని కొట్టినప్పుడే వీళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ బంద్ చేస్తారు.
అప్పుడు మీ ప్లాన్ ఏంటి? నో ప్లాన్. ఇప్పుడైనా లేచి కూర్చొని మేము ఆల్రెడీ గెలిచేసాం అయిపోయిందని చెప్పిన మనిషి ఇప్పుడు అంటున్నారు మీరు షిప్స్ని పంపించండి అంటున్నారు. అది మీరు గెలిచేశారు కదా. యూకే నవ్వుతున్నారు యాక్చువల్లీ. యూకే గవర్నమెంట్ ఇస్ లాఫింగ్. ఎందుకంటే దీనికన్నా ముందు స్టామర్ ఆఫర్ చేశారు, మేము మా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పంపిస్తాం, అది ఎక్కడో రిపేర్లో పడి ఉంది, దాని బగర్ ఒక డెస్ట్రాయర్ని పంపిస్తాం మేమని చెప్పి. ఎందుకు? మాకు అక్కర్లేదు, మేము గెలిచేసాం, వార్ ఈజ్ ఓవర్, వీఆర్ వన్ ఇట్, మాతోని అప్పుడు హెల్ప్ చేయని ఫ్రెండ్స్ మాకు ఇప్పుడు అక్కర్లేదు అన్నాను. ఇప్పుడు మళ్ళీ దిగొచ్చి స్టామర్ దగ్గర అంటున్నా మీ షిప్పులు పంపించండి అని. సో ట్రంప్కి ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది, లాస్ ఆఫ్ ఫేస్ అంటాం మన ఇంగ్లీష్లో. ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఏం చేసినా కానీ అది యుఎస్ గవర్నమెంట్ దిగొచ్చినట్లు ఉంటుంది. యుద్ధం ఆపడానికి ట్రంప్ అన్నారు అయిపోయింది గెలిచేసామంటారు, కానీ ఇరాన్ అంటున్నారు కాదు, వీ విల్ డిసైడ్ ఏం చేస్తామని. ఇప్పుడు లేటెస్ట్ స్ట్రాటజీ ఏం చేస్తున్నారంటే నేటోని కూడా తిడుతున్నారు. నేటోని అంటున్నారు మీరు షిప్స్ ప్రొవైడ్ చేయకపోతే మళ్ళీ మీరు యాజ్ అ ఫ్యూచర్ చాలా దారుణం అయిపోతుంది నేటో ఫ్యూచర్ అంటే హీస్ ఈవెన్ వాళ్ళ సొంతమైన అలైస్ని కూడా పక్కన పెట్టింది, సౌదీ వాళ్ళనంతా పక్కన పెట్టింది, ఈవెన్ దర్ ఓన్ అలైస్ నేటో అలైస్ని కూడా ట్రంప్ థ్రెటన్ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో లేటెస్ట్ మూవ్ ఏంటంటే ఖర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేయడం. ఖర్గ్ ఐలాండ్ అనేది ఒక ఇరాన్ కోస్ట్ లైన్ నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక పెద్ద ఐలాండ్. అది ఆ ఐలాండ్లో ఇరాన్ నుంచి వస్తున్న ఆయిల్ వెల్స్ నుంచి మొత్తం ఆయిల్ పంప్ చేసేది అక్కడికి. పంప్ చేసి పెద్ద పెద్ద స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయి అక్కడ. ఈ స్టోరేజ్ ట్యాంక్స్లో తీసుకొచ్చి ఈ ఆయిల్ అంతా స్టోర్ చేస్తారు. అక్కడి నుంచి షిప్స్కి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒకటే టైంలో 6 పెద్ద ట్యాంకర్స్ అక్కడ వచ్చి ఆగొచ్చు, తీసుకెళ్తున్నారు మోస్ట్లీ చైనా వైపు. ఇప్పుడు యుఎస్ ఏం చేశారంటే మొన్న ఒక దాడి చేశారు. దాంట్లో వాళ్ళు దే హిట్ ద మిలిటరీ అవుట్పోస్ట్ ఉంటుంది వీళ్ళకి కాపాడుకోవడానికి, ఏదైనా అటాక్ ఉంటే రేపు దాన్ని డెస్ట్రాయ్ చేశారని. కానీ ఆయిల్ని ముట్టలేదు. ట్రంప్కి చాలా క్లియర్గా తెలుసు, ఆయిల్ని కొట్టామో అంతే సంగతి, దెన్ ఎవ్రీథింగ్ ఇప్పుడున్న $100 120 అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఖర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేయడానికి ఒక పద్ధతి ఉంది, కానీ ఇది ఏంటని క్లియర్ లేదు. అమెరికా వాళ్ళకు పెద్ద షిప్ని పంపిస్తున్నారు మెరైన్స్తోని, ఒక 2500 నుంచి 3000 మంది మెరైన్స్ని పంపిస్తున్నారు. వీరిని బహుశా ఖర్గ్ ఐలాండ్ వైపు తీసుకెళ్తారు. కానీ తీసుకెళ్ళడం అనేది ఏదో మన పెండ్లి భారత్ లాగా తీసుకెళ్ళలేము అది, ఎందుకంటే ఇరానియన్స్ 100% కొడతారు దాన్ని. హౌ విల్ యూ టేక్ దమ్ దెన్? మీరు ఎయిర్ డ్రాప్ చేస్తారా, లేకుంటే మీరు ఏదైనా అండర్ వాటర్ నేవీ సీల్స్ ఆపరేషన్ చేస్తారా? ఏదైనా కానీ లేటెస్ట్ స్ట్రాటజీ ఇరాన్ని మనం ఏం చేయలేము, చేసేది ఒక్కటే ఖర్గ్ ఐలాండ్ క్యాప్చర్ చేయడం. ఇరాన్ రెవెన్యూ జీరో అయిపోతుంది. ఇప్పుడు చైనా తీసుకెళ్తున్న ఆయిల్ కూడా ఆగిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? యుఎస్ ఏం మిస్కాల్కులేషన్ చేస్తున్నట్టు కవిత గారు, వీళ్ళు ఆయిల్ తీసుకెళ్ళలేరు ఇరాన్, కరెక్ట్, కానీ మీరు మిగతా ఆయిల్ కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళదు. ఇప్పుడు ఏదో వెళ్తుంది చూడండి, ఇండియా వైపు వెళ్తున్న ఎల్పిజి కానీ క్రూడ్ ఆయిల్ కానీ చైనా వైపు మొత్తం ఆగిపోతుంది కంప్లీట్గా. ఇరాన్ ఏమైపోతుందంటే డెస్పరేట్ సిచ్యువేషన్కి వచ్చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఏమేమి ఆయుధాలను అన్నీ వాడుకుంటారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇవాళ పొద్దున యాజ్ వీ స్పీక్ ఒక పొద్దున 5 గంటల 5:30 దానికన్నా ముందు జరిగింది అనుకోండి, ఇండియన్ టైం 5 o'clock ఉండేది. నేను చెక్ చేసినప్పుడు నా ఫోన్ ఇమ్మీడియట్గా నాకు కనిపించి దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్న పెద్ద ట్యాంకర్స్ని కొట్టారు వీళ్ళు, ఆయిల్ ట్యాంకర్స్. ఎగ్జాక్ట్లీ ఆ రన్వే అంతా కూడా యుద్ధ పరిస్థితుల్లో ఉంది అని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఈవెన్ ఎయిర్ ఇండియాస్ క్యాన్సిల్ ద లేటెస్ట్ ఫ్లైట్ టు దుబాయ్. ఆలోచించండి, ఇంత పాపులర్గా ఉన్న ప్లేస్ దుబాయ్ లాంటి ప్లేస్, ఎక్స్పాట్రియేట్స్ లోకంలో ప్రతి దేశం నుంచి అక్కడ వచ్చి ఉంటారు. 2-3 అట్రాక్షన్స్ ఉన్నాయి. ఒకటి, కంపెనీకి కార్పొరేట్ ట్యాక్స్ లేదు, ఇండివిజువల్స్కి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. సో చాలామంది వచ్చి అక్కడ ఉంటారు. లైఫ్ స్టైల్ చాలా మటుకు ఒక యూరోపియన్ సిటీ లాగా ఉంటుంది, యూరోపియన్ కంట్రీ లాగా ఉంటుంది. ఆ పరిస్థితి నుంచి నిన్న కూడా నేను మాట్లాడుతూ, కొంతమంది మా తెలిసిన ఫ్రెండ్స్ లండన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు కూడా ఇదే అన్నారు, మా కంపెనీ నుంచి అక్కడ వెళ్ళినవారు అంతా తిరిగి వస్తున్నారు, లేకుంటే పక్కన ఉన్న ఈజిప్ట్ కానీ జార్డన్కి రీలొకేట్ చేస్తున్నారు. ఈ పరిస్థితికి వచ్చేసారు, ఎందుకంటే అదొక కమర్షియల్ క్యాపిటల్గా ఉండే దుబాయ్ని, దాన్ని మొత్తం ధ్వంసం చేస్తారు. ఇప్పుడు ఈ ఇరానియన్ మిస్అడ్వెంచర్తో ట్రంప్కి ఇరాన్ అయితే ధ్వంసం అయింది అనుకోండి, దే ఆర్ రెడీ టు ఫైట్. వాళ్ళకు ఒక ఎక్సిస్టెన్షియల్ క్రైసిస్ ఒకటి ఉంది. బహుశా దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడుతామని చెప్పాను, ఇది ఒక హిస్టరీ ఉంది, దీనంట ఒక పెద్ద హిస్టరీ ఉంది ఇరాన్ది. ఇరాన్ ఎప్పుడు ఎవరు నో
ఏం చెప్తారు, మన దగ్గర ఉన్న యూకే కానీ, ఫ్రాన్స్ కానీ, డచ్ కానీ, పోర్చుగీస్ కానీ వీళ్ళెవరు రూల్ చేయలేదు. యా ఇప్పుడు ఎవరైతే మన భారతదేశాన్ని అదర్ కంట్రీస్ని రూల్ చేసినటువంటి కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు ఎవరు దాన్ని ఇరాన్ని టేక్ ఓవర్ చేసుకోలేదు ఇప్పటిదాకా. కరెక్ట్. మనం చెప్పాలంటే మన దగ్గర సిలోన్, బర్మా, ఇండియా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ అన్ని రాజ్యాలు అప్ టు కంబోడియా దాకా కంప్లీట్లీ అండర్ బ్రిటిష్ రూల్, పోర్చుగీస్ ఆర్ డచ్. మీరు ఇటువైపు వస్తే మిడిల్ ఈస్ట్లో కూడా అంతే. కానీ ఒక్క దేశం మాత్రం ఎవరు ఇవాళ దాకా అక్కడ వచ్చి కాన్కర్ చేసి వాళ్ళ మీద రాజ్యం చేయలేకపోయారు, దట్ ఈస్ ఇరాన్. సో అట్లాంటి వాళ్ళని మీరు అండర్ ఎస్టిమేట్ చేశారు. దే ఆర్ ఫైటింగ్ ఫర్ దర్ రిలీజియన్. చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది దీంట్లో. ఇప్పుడు మనం అనుకుంటే అది ఇరాన్లో ఒక్కటే ఆగిపోతుంది అని. ఇప్పుడు చూడండి, నిన్నటి నుంచి అది ఇరాక్కి మూవ్ అయింది. అది ఇరాక్లో పాపులేషన్, షియా పాపులేషన్ ఎక్కువ షియా సున్నీస్ కన్నా. బట్ సద్దాం హుస్సేన్ మైనారిటీ కమ్యూనిటీ నుంచి వచ్చి కూడా ఆయన ఆ దేశం పరిపాలించారు చాలా సంవత్సరాలు. ఇన్ఫ్యాక్ట్ సద్దాం హుస్సేన్ని కిందకి దింపడానికి షియాల్ని వాడుకున్నారు ముందు యుఎస్ గవర్నమెంట్. ఈవెన్ ఇరాన్ మీద దాడి చేసినప్పుడు సద్దాం హుస్సేన్ సపోర్ట్ చేసినారు గల్ఫ్ నేషన్స్. ఆలోచించు, ఫస్ట్ టైం కాదు ఇదంతా జరిగేది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దీనికన్నా ముందు కూడా మూతపడ్డది. అప్పుడు గల్ఫ్ నేషన్స్ అందరూ సద్దాం హుస్సేన్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. షూస్ ఆన్ ద అదర్ ఫుట్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు ఇరాన్ వ్యతిరేకంగా వీళ్ళందరూ పనిచేస్తున్నారు. దానికోసం వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఈవెన్ ఎస్టర్డే జెలెన్స్కీ ఒక స్టేట్మెంట్ చేశాడు. ఈ టిపికల్ పిచ్చోడు ఆయన. ఏంటంటే మమ్మల్ని వీళ్ళందరూ అడిగారు డ్రోన్లు ఎట్లా ఆపాలని చెప్పి, మా దగ్గర చాలా పెద్ద టెక్నాలజీ ఉంది, మేము అందరిని పంపిస్తాం అక్కడ అనగానే ఇమ్మీడియట్లీ ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అన్నారు, యు ఆర్ నెక్స్ట్ టార్గెట్. మీరు కూడా దిగారు, మిమ్మల్ని కూడా కొడతాం, యుక్రెయిన్ కూడా మేము కొడతాం. పుటిన్ చాలా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు. అవును, ఎందుకంటే నేను ఆఫీస్కి వచ్చి వీళ్ళు కొట్టేసుకుంటారని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ, మాకు కావాల్సిన డబ్బు కనుక మీరు సహాయం చేసినట్టయితే వీఆర్ రెడీ టు సర్వ్ యూ. ద కర్గ్ ఐలాండ్ ఈజ్ గోయింగ్ టు బి ద క్రూషియల్ థింగ్ నెక్స్ట్ 2 days. ఈ యుఎస్ షిప్ ఎక్కడో శ్రీలంక దగ్గర ఉంది ఇప్పుడు. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్ పార్ట్. అది ఏ రోజు చేరుకుంటుందో అక్కడి నుంచి నెక్స్ట్ కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు పోస్ట్పోన్ చేయలేము. ఏది మన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. వీళ్ళ దగ్గర నుంచి పైప్ లైన్స్తో సహా వీళ్ళు మిగతా పంపిస్తున్నారు, కానీ అది అంత వర్కౌట్ కావట్లేదు. దే హ్యావ్ టు ఓపెన్ ఇట్. మీరు చూడండి, భారతదేశానికి కావాల్సిన ఆల్మోస్ట్ మనకు కావాల్సిన 60-70% మన ఎల్పిజి అక్కడి నుంచి వస్తుంది, సిఎన్జి అక్కడి నుంచి వస్తుంది, క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి వస్తుంది. సో మనకి డిస్టెన్స్ వైజ్ చాలా తక్కువ. 3-4 రోజుల్లో వీ విల్ రీచ్ కాండ్లా, ముంబై, మ్యాంగ్లూర్ ఇంకొక ఎక్స్ట్రా డే పెట్టుకోండి. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. సో వీ హ్యావ్ టు. ఇప్పుడు నిన్న ఇంటర్నేషనల్ వీళ్ళు ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళ దగ్గరున్న స్టాక్ పైల్స్, అంటే వాళ్ళ దగ్గరున్న అండర్ గ్రౌండ్ షెల్టర్స్ నుంచి మొత్తం ఆల్మోస్ట్ 300 మిలియన్ బ్యారెల్స్ బయటికి తీస్తున్నారు. కానీ అప్పుడు కూడా ఆయిల్ కిందికి రావట్లేదు. ఆయిల్ ఈజ్ నాట్ రెడ్యూసింగ్. దానికి కారణాలు ఉన్నాయి చాలా మటుకు. బికాజ్ ఆయిల్ ఈజ్ నాట్ జస్ట్ డిపెండెంట్ ఆన్ ఇరాన్ వార్. ఇప్పుడు మనం అనుకుంటాం, నిన్న రాత్రి నుంచి అమెరికన్ ఛానల్స్లో ఏం చెప్తున్నారంటే, అమెరికన్ సిటిజన్స్ అడుగుతున్నారు, ట్రంప్ ఏమంటున్నారు, మనం వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ అంటున్నారు యుఎస్, విచ్ ఇస్ కరెక్ట్, టెక్నికలీ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇరాన్ ప్రొడ్యూస్ చేయట్లేదు, వెనిజువేలా ప్రొడ్యూస్ చేయట్లేదు. వెనిజువేలా ఇరాన్ ప్రొడ్యూస్ చేస్తే అమెరికా పక్కన కూడా రారు. కానీ అమెరికా డిగ్ చేస్తుంది షేల్ ఆయిల్ అంటారు, స్పెషల్ టైప్ ఆఫ్ ఆయిల్. అది ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ చాలా క్రియేట్ చేస్తుంది. ట్రంప్కి ఎన్వైరన్మెంట్తో సంబంధమే లేదు. ఆయన రిన్యూవబుల్ ఎనర్జీ వద్దంటున్నారు, సోలార్ వద్దంటున్నారు. ఆయనకు ఒక్కటే ఏంటంటే ఆయిల్ ఆయిల్ ఆయిల్. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, వీఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ ఆయిల్ కంట్రీ. కరెక్ట్. ఇప్పుడు అంటే అమెరికన్ పంప్స్లో ఇవాళ $4 చేరుకుంది పర్ గ్యాలన్. వై? అందరు అదే అడుగుతున్నాం అమెరికన్ ప్రజలు. మన ఆయిల్ మనం తవ్వి తీసుకుంటున్నాం, అక్కడెక్కడో వాళ్ళు కొట్టుకుంటున్నారు. వై ఈజ్ అవర్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజింగ్ వెన్ ఇట్ ఇస్ 100% అమెరికన్ ఆయిల్? ద ప్రాబ్లం ఏంటంటే, ఆయిల్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో డిసైడ్ అవుతుంది. మీరు యూఎస్లో కూర్చొని మా ఆయిల్ $60 ఉంటుందని చెప్పి, దుబాయ్ క్రూడ్ ఏమో 80 నడుస్తుంది, బ్రిటిష్ క్రూడ్ ఏమో 90 నడుస్తుంటే మేము 60కి అమ్ముకుంటాం చెప్పలేము. ఇట్ విల్ బి అ స్టాండర్డ్ రేట్ అక్రాస్. అక్కడిక్కడ $2-3 డిఫరెన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఆయిల్ యూకే ఆయిల్ని బ్రెంట్ క్రూడ్ అంటారు. ఓకే, రష్యన్ క్రూడ్ సపరేట్ ఉంటుంది, వెనిజువేలన్ క్రూడ్ సపరేట్ ఉంటుంది, మన సౌదీ వైపు నుంచి వచ్చే క్రూడ్ సపరేట్. సో అన్నిటికీ ఒక డిఫరెంట్ విస్కాసిటీ ఉంటుంది, దాన్ని బట్టి రేట్ ఉంటుంది అనమాట. కానీ అక్కడ ఎంతో డిఫరెన్స్ ఉండదు, ఎక్కువ $2-3 అక్కడెక్కడ ఉంటుంది.
ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు ఈ డాలర్ ప్రైసింగ్తోనే అమెరికాలో ఉన్న కన్జ్యూమర్స్ కూడా ఇప్పుడు పే చేస్తున్నారు. సో ట్రంప్ మనకు స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ దట్ హస్ బికమ్ వెరీ కాంట్రవర్షియల్. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఏమవుతుంది, మంచిదే కదా, మనకి డబ్బులు వస్తాయి, మనకి డబ్బులు వస్తాయి, మనకి ఎవరు, ఆయిల్ కంపెనీస్. ఈ సెట్ అది మేడ్ అ బ్లండర్ యాక్చువల్లీ. మనకి డబ్బులు వచ్చాయని ఆయిల్ కంపెనీ స్టేట్మెంట్ అది, అండ్ ట్రంప్ చెప్పారు ఆ స్టేట్మెంట్. కానీ మీ ప్రజలు ఎక్కువ డబ్బులు కడుతున్నారు కదా, అది మీరు ఆలోచించట్లేదు. అనదర్ థింగ్ కవిత గారు, చాలా ఇంట్రెస్టింగ్ జియో పాలిటిక్స్లో ఇస్ ఆయిల్ ప్రైస్ పేమెంట్స్ అంతా డాలర్లో చేస్తారు ఎక్సెప్ట్ ఫర్ ఇరాన్ అండ్ రష్యా. ఇప్పుడు అమెరికా ఈ డాలర్ మీదే బతుకుతారు. పర్ డే ఆలోచించండి, 5 మిలియన్ బ్యారెల్స్ తీసుకెళ్తారు, మల్టిప్లైడ్ బై ద నెంబర్ ఆఫ్ డాలర్స్ ఎంత అవుతుంది, అట్లానే 70 షిప్పులు పోతుంది, సిఎన్జి తీసుకెళ్తారు, ఎల్పిజి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డాలర్ ట్రాన్సాక్షన్స్. డాలర్ దాని మీద బతుకుతున్నారు. సడన్గా లాస్ట్ 2 వారాల నుంచి డాలర్ ట్రేడ్స్ లేవు, డాలర్ ట్రేడ్స్ ఆగిపోయినాయి మొత్తం. ఆయిల్ మూవ్ కావట్లేదు. సో వై షుడ్ ఎనీబడి పే? మనం ఎందుకు పే చేస్తాం? మనం కొన్ని తీసుకెళ్తున్నాం, పే చేస్తాం. చైనా తీసుకెళ్తున్నాం, వాళ్ళు పే చేస్తారు, కానీ వాళ్ళు ఇరాన్కి డాలర్లో పే చేయలేరు. సో దే ఆర్ పేయింగ్ బై సమ్ అదర్ మెథడ్. మనకు తెలియదు ఏం మెథడ్, ఆయుధాలు ఇస్తున్నారో లేకుంటే ఏదైనా ఇస్తున్నారో తెలియదు మనకి. గ్రెయిన్స్ ఆగిపోయినాయి. ఇప్పుడు ఇన్వర్డ్ షిప్పింగ్ కూడా ఆగిపోయింది చాలా మటుకు. ఆయిల్ ఒకటే కాదు బయటకు వెళ్ళేది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వీళ్ళకి కావాల్సిన ధాన్యాలు, వీళ్ళకి కావాల్సిన వెజిటబుల్స్, వీళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ చాలా మటుకు వీళ్ళకి కావాల్సి ఉంటుంది. వీట్ ఉంటుంది, రైస్ ఉంటుంది, చాలా ఉన్నాయి. అది ఏమి ఇప్పుడు వెళ్ళట్లేదు. సో గల్ఫ్ టెక్నికలీ ఒక ఫుడ్ షార్టేజ్, వాళ్ళు రియలీ చూస్తున్న ఫుడ్ షార్టేజ్ బహుశా ఇంకో 2 వారాలు రావచ్చు అక్కడ. అప్పుడేమవుతుంది, అక్కడున్న ప్రజలు ఏం చేస్తారు, మీరు మ్యాక్సిమం మీరు ఫ్రైట్ కార్గోలో మీరు వెజిటబుల్స్, ఫ్రూట్స్ తెచ్చుకోవచ్చు, మిగతా ఏం చేస్తారు? మీ దగ్గర పాపులేషన్ ఉందిగా, మీ పాపులేషన్ కన్నా ఎక్కువ ఎక్స్పాట్రియేట్ పాపులేషన్. ఇప్పుడు ఇవాళ ఈద్, నెక్స్ట్ వీక్ ఈద్ వచ్చేస్తుంది. ఈ వీక్ వాళ్ళ 1 వీక్ హాలిడే ఉంది అక్కడ, ఆల్మోస్ట్ 4 days అనుకోండి మినిమం. 4 days వాళ్ళలో చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయాలంటే వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారు. వాళ్ళకి ఎవరు తిండి పెడతారు? సో ద కింగ్డమ్, ద జీసీసీ వాళ్ళ దగ్గర పెద్ద ఒక క్రైసిస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఒకవైపు ఆయిల్ బయటికి వెళ్ళట్లేదు, వాళ్ళ రెవెన్యూ ఆగిపోయింది. రెండవది వాళ్ళకి ఇన్కమింగ్ కావాల్సిన షిప్లు కూడా రావట్లేదు. ఇప్పుడు సౌదీ అరేబియా చూడండి, యూఏఈ చూడండి, కువైత్, బహ్రెయిన్, ఒమాన్, ఖత్తర్, వీళ్ళందరూ ఖత్తర్ గ్యాస్ మొత్తం ఆగిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ని వాళ్ళు బయటకు తీస్తున్నారు. మన టిపికల్ ఇల్లు ఎట్లా నడిపిస్తాం అట్లనే, ఇన్కమ్ ఆగిపోతే మన దగ్గర ఉన్న సేవింగ్స్ వాడుకుంటాం మనం. ఇప్పుడు అదే చేస్తున్నారు. యూఏఈలో అక్కడి నుంచి ఎక్స్పాట్రియేట్స్ చాలామంది పారిపోయారు. వాళ్ళు హెచ్ఎస్బీసీ లాంటి కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు, ఎందుకంటే అమెరికన్ కంపెనీస్ మీద టార్గెట్ చేస్తున్నారు. చూడండి, ఈ చిన్న ఒక యుద్ధం బేసిక్ ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్లో ఉన్న ప్రజల్ని అక్కడ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఒక రెవల్యూషన్, రెజీమ్ చేంజ్ మార్చుతారనుకున్న ట్రంప్ అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది చూడండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హాస్టల్స్ కావచ్చు, కర్రీ పాయింట్స్ కావచ్చు, హోటల్స్, రెస్టారెంట్స్, వీటన్నిటిలో కూడా అన్నీ కట్ డౌన్ చేస్తున్నారు, షార్ట్ చేశారు, మెన్యూ అనేది తగ్గిపోయింది అనుకున్నప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు లంచ్ ప్రొవైడ్ చేసేవి కూడా మేము ప్రొవైడ్ చేయలేము, మీరే ఇళ్లలోంచి తెచ్చుకోండి, బ్రింగ్ యువర్ ఓన్ ఫుడ్. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన దగ్గర ఒక క్రైసిస్ అనేది ఏర్పడింది. మరి మనం కూడా ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా, మాట్లాడాల్సినటువంటి పరిస్థితులనే వచ్చాయి. ఎవ్వరు వినరు. ఇరాన్ అంటారు మీకు కావాల్సిన ఆయిల్ తీసుకెళ్ళండి, సౌదీ అరేబియా దగ్గర నుంచో ఖతార్ దగ్గర నుంచి ఎవరి దగ్గర తీసుకెళ్ళండి, మీరు ఇక్కడ నిలబడి మా దగ్గర డిబేట్ చేయకండి, ఇది మా గొడవ, మేము కొట్టుకుంటాం. యూ వాంట్ గ్యాస్, యూ వాంట్ ఎల్పిజి, యూ వాంట్ సిఎన్జి, యూ వాంట్ క్రూడ్ ఆయిల్, టేక్ ఇట్ అండ్ గో. మేము మిమ్మల్ని ఫ్రీగా అలౌ చేస్తున్నాం, మీ షిప్స్ని ఆపట్లేదు. కానీ దాని నడిమిట్లో వచ్చి మాకు ఇది చేయండి, అది చేయండి. చూడండి, నిన్న సిలిండర్ బుకింగ్ 88 లక్షల నుంచి 71 లక్షలు పడిపోయింది. ఇవాళ 60 లక్షలకు వచ్చేస్తుంది. యావరేజ్ రీఫిల్ ఇన్ డే ఇస్ 60 odd lakhs. అది అచీవ్ అయిపోతుంది. ఇంకొక 2-3 రోజులు ఇంకా ఆ డిమాండ్ కూడా పడిపోతుంది. ఇప్పుడు ఎల్పిజి డీలర్స్ ఏమంటున్నారంటే కొన్ని ఇంట్లోకి వాళ్ళు సిలిండర్ తీసుకెళ్తే వాళ్ళ సిలిండర్ ఖాళీ కాలేదంట, ఇంకా ఫస్ట్ సిలిండరే. చాలా మంది దగ్గర సెకండ్ సిలిండర్ లేవు, భయంతో ముందే అడ్వాన్స్ బుక్ చేసి పెట్టుకున్నారు. చాలా మంది సెకండ్ సిలిండర్ పెట్టుకోలేదు ఇంట్లో. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది సెకండ్ సిలిండర్ కూడా తీసుకో బాగుంటుండే అని, బికాజ్ లీగలీ యు ఆర్ అలౌడ్ టు కీప్ సెకండ్ సిలిండర్. ఆ పరిస్థితిలో సెకండ్ సిలిండర్ తీసుకోలేదు. ఇప్పుడు గ్యాస్ తీసుకొచ్చిన ఏమంటారు, అరే ఇవాళ ఇంకా ఖాళీ బాబు 3 రోజుల తర్వాత అంట, వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసిన మళ్ళీ రీబుక్ చేయాల్సి వస్తుంది. మీరు రీబుక్ చేయలేరు, ఎందుకంటే టెక్నికలీ మళ్ళీ 20 days తర్వాత మీరు చేయొచ్చు, 25 days తర్వాత. అదే క్రైసిస్ క్రియేట్, ఒట్టిగా ఆర్టిఫిషియల్ క్రైసిస్ క్రియేట్ చేశారు. ఎందుకంటే ఒక్కసారి డొమెస్టిక్ డిమాండ్ తగ్గిపోతే కమర్షియల్ సిలిండర్స్ మొదలు పెట్టవచ్చు.
ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏమంటున్నారంటే కొత్త రూల్లో మన దగ్గర పైప్డ్ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, పెబుల్ సిటీ లాంటి ప్లేసెస్లో చాలా మటుకు, గచ్చిబౌలి వైపు చాలా మటుకు అపార్ట్మెంట్స్లో, మై హోమ్ భూజ్ అట్లాంటి వాళ్ళందరూ పైప్ గ్యాస్ యూజ్ చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పైప్ గ్యాస్ యూజ్ చేసి కూడా ఇంట్లో సిలిండర్ పెట్టుకుంటారు. అది ఇల్లీగల్. ఇప్పుడు కెరసిన్ తీసుకున్న వాళ్ళకి ఎల్పిజి ఇచ్చినప్పుడు కెరసిన్ బంద్ చేసేసారు, కార్డుని ఇచ్చి కొట్టేశారు. అదే ఇక్కడ కూడా చేయాలి. సో మన దేశంలో ఉన్న ఇప్పుడున్న కన్జంప్షన్ ప్రకారం మన దగ్గర టోటల్ నెంబర్ ఆఫ్ కనెక్షన్ 33 కోట్లు. బహుశా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికన్నా ముందు. 33 కోట్ల కనెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి. మన పాపులేషన్ 140 కోట్లు. సో మల్టిప్లైడ్ బై 4 ఇట్ ఈస్ కరెక్ట్. దీంట్లో 10 కోట్లు 50 లక్షలు ఉజ్వల స్కీమ్, ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్. చాలా మటుకు ఉజ్వల స్కీమ్లో ఉన్న వాళ్ళ సిలిండర్స్ కూడా డైవర్షన్కి వెళ్ళిపోతుంది. ఈ 33 కోట్లలో 3 కోట్లు అట్లీస్ట్ 4 కోట్లు సిలిండర్ మిస్యూజ్ చేస్తున్నారు. బ్లేమ్ చేయలేము. మన చిన్న ఒక ఏం చెప్తారు, ఒక మిర్చి బజ్జీ స్టాల్ పెట్టుకున్నారో లేక ఇంకెవరిని ఉంటే వాళ్ళకి కమర్షియల్ సిలిండర్ రేట్కి డొమెస్టిక్ సిలిండర్ రేట్కి ఆల్మోస్ట్ 500-600 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. ఇట్స్ అ బిగ్ అమౌంట్ ఫర్ దెమ్. పెద్ద హోటల్స్కి ప్రాబ్లం లేదు ఇది, కానీ చిన్న దానికి వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. సో అక్కడ వీళ్ళు డొమెస్టిక్ వాడుకుంటారు. దానికి మీరు ఒక షార్టేజ్ చూస్తున్నారు. ఇప్పుడు ఆ షార్టేజ్ అయిపోయిందిలే, ఇవాళతో రేపటితో షార్టేజ్ విల్ బీ కంప్లీట్. కొత్త ఆర్డర్స్ రావు ఇక. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇదే గ్యాస్ ఇప్పుడు ఆల్రెడీ 2 షిప్స్ వచ్చినాయి నిన్న, 66 మిలియన్ టన్. దట్ ఈస్ భారతదేశం కావాల్సిన 2 రోజుల సప్లై ఆ షిప్లో ఉంది. వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు, ఇంకోటి వాళ్ళ పొద్దున చేరుకుంటుంది. సో మనకి ఇప్పటి నుంచి రెగ్యులర్ సప్లైస్ వస్తుంది, కమర్షియల్ ఒక నార్మల్ మోడ్కి వచ్చేస్తుంది. కానీ కవిత గారు, మనం కోవిడ్ తర్వాత కొన్ని లెసన్స్ నేర్చుకున్నాం. ఒకటి, మీరు అన్నిటికీ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్ళక్కర్లేదు, టీచర్లు ఆన్లైన్ పాఠాలు చెప్పచ్చు. డిజిటల్ వచ్చినప్పుడు ఇంకోటి నేర్చుకున్నాం మనం. ఏంటి, మీరు క్యాష్ పర్స్ తీసుకొని తిరగక్కర్లేదు, మీకు ఫోన్ ఉంటే చాలు, మీరు పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఒక మార్పు ఇప్పుడు కూడా వచ్చింది. మొన్నటి నుంచి మీరు చూసుంటారు, యాడ్స్ వస్తున్నాయి చాలా మటుకు న్యూస్ పేపర్స్లో ఇండక్షన్ టాప్స్ గురించి. జెన్జీ చాలా మటుకు వీళ్ళు ఇండక్షనే యూజ్ చేస్తారు. మీరు చూడండి, మీరు ఏమైనా యంగ్స్టర్స్ దగ్గర వెళ్తే వాళ్ళ ఇంట్లో యూజువలీ ఇండక్షన్ కుక్కర్స్ వాడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కుకింగ్ హెవీ ఉండదు ఎక్కువ. ఇద్దరు పని చేస్తుంటారు, పొద్దున కాగానే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు, లంచ్ అక్కడే, బ్రేక్ఫాస్ట్ అక్కడే, రాత్రి డిన్నర్ కూడా చేసి వస్తారు వాళ్ళు కావాలంటే. కుకింగ్ ఇంట్లో చాలా తక్కువ ఉంటుంది, ఉన్నది కూడా పైప్ గ్యాస్ ఉంటుంది వాళ్ళకి. సో మన దగ్గర ఒక కల్చర్ మారబోతుంది ఇప్పటి నుంచి. చూడండి, ఇప్పుడు నిన్న కేరళలో చూశాను ఒక యూనిక్ ఫైర్వుడ్ కిచెన్ స్టార్ట్ చేశారు వాళ్ళు. చాలా సంవత్సరాలు నడిపిస్తున్నారంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు స్టీమ్ కుకింగ్ నేర్చుకుంటారు. స్టీమ్ కుకింగ్ పెద్ద పెద్ద కమర్షియల్ అవుట్లెట్స్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో 400, 500, 1000 మంది ఎంప్లాయీస్ ఉన్న దాంట్లో క్యాంటీన్స్లో దే విల్ హ్యావ్ టు యూస్ స్టీమ్ కుకింగ్. మన అక్షయ పాత్రకి వెళ్తే అక్కడ కూడా వాళ్ళు అదే చేస్తారు. సో మనం అది నేర్చుకోవాల్సి వస్తుంది, ఒక మార్పు తీసుకురావాలి. ఎందుకంటే మనం ఎప్పుడూ ఈ గల్ఫ్ ఆయిల్ మీద మనం డిపెండ్ కాకూడదు. దిస్ ఇస్ అ లెసన్ వీ షుడ్ లర్న్. దీనికన్నా ముందు సదాం హుసేన్ ఇరాక్ కాన్కర్ చేసినప్పుడు, ఇరాక్ మీద దాడి చేసినప్పుడు కూడా ఇదే జరిగింది. మన ఎంటైర్ ఎలక్ట్రికల్, మన ఇండియన్ రైల్వేస్లో ఉన్న డీజిల్ లోకోమోటివ్ మొత్తం ఎలక్ట్రికల్ చేసేసాం మనం 100%. ఎంత పెద్ద సేవింగ్స్ అనుకోండి అక్కడ. అట్లాంటి మార్పులు తీసుకురా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ఆర్డర్ ఇచ్చారు, ఇప్పటి నుంచి తెలంగాణ గవర్నమెంట్ కొనబోయే వాళ్ళ ఒఫీషియల్ వెహికల్స్, అది బస్సెస్ ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, విల్ బి ఓన్లీ ఎలక్ట్రిక్. నిన్ననే నేను ఒక ఎమ్మెల్యే గారిని కలిశాను. ఆయన ఎలక్ట్రిక్ దీని గురించి మాట్లాడుతున్నారు, సోలార్ గురించి మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ గురించి. బిగ్ థింగ్. ఎందుకంటే మన దగ్గర అన్నిటికంటే ఎక్సెస్ ఉన్నది ఇది, సన్లైట్. యూకే నుంచి, యూఎస్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తారు, యూకే నుంచి స్పెషల్లీ. వాళ్ళు వచ్చినప్పుడు బయట వెళ్ళి కూర్చుంటాడు చైర్ వేసుకుని. ఏంటంటే ఎండ వస్తుంది కదా ఇక్కడ, మాకు ఎండ అనేది కనిపించదు అక్కడ. సో ఐ థింక్ ఒక కల్చర్ తీసుకురావాల్సి వస్తుంది. మనం ఈ యుద్ధాన్ని పక్కన పెడదాం, కానీ ఒక మార్పు డెఫినెట్గా వస్తుంది. యాజ్ వీ డిడ్ చేంజెస్ డిజిటల్లో, జూమ్ కాల్స్ కానీ, దాంట్లో డిజిటల్ ఎడ్యుకేషన్లో, ఇప్పుడు కుకింగ్లో కూడా ఒక మార్పు వస్తుంది. ప్రజలు మార్పు కోరుకుంటారు, ఫస్ట్ కష్టాలు పడతారు, ఆ తర్వాత ఆల్టర్నేట్స్ ఏమున్నాయనేది వెతుక్కుంటారు. బట్ గవర్నమెంట్ కావాల్సినటువంటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ముందే చెప్పిందా? రావాల్సినటువంటి మార్పుల గురించి ఒక అవేర్నెస్, ఒక క్యాంపెయిన్ లాగా గవర్నమెంట్ చేస్తోందా? ఎక్కడ తప్పు ఎక్కడ జరిగిందంటే ప్యానిక్ బయింగ్లోనే ఉండేది అంతా. మనం చూస్తున్నాం చూడండి, ఫస్ట్ డే 1 కోటి బుకింగ్స్కి వెళ్ళిపోయింది, 1 crore బుకింగ్స్. యావరేజ్ బుకింగ్స్ ఏమో 60 లక్షలు పర్ డే, 50 లక్షలు.
50 లక్షల నుంచి సడన్గా యూ హెవ్ గాన్ టు 1 crore. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో వచ్చే మీ దగ్గర ఉన్న సిలిండర్ కూడా సరిపోదు. వీళ్ళు వెళ్ళి లైన్ కట్టేసుకుంటున్నారు బయట. ఎందుకు? మీ ఇంట్లో గ్యాస్ లేదా? ఉంది. ఏంటంటే వాళ్ళకి భయం, అది అయిపోతే మేమేం చేయాలని. ఏం భయం లేదు. ఇప్పుడు చూడండి, మా ఫ్రెండ్స్ నిన్న కూడా బుక్ చేసిన వాళ్ళు ఇవాళ పొద్దున మెసేజ్ పెట్టారు. అన్ని వాట్సాప్ గ్రూప్లో చాలా కాన్వర్జేషన్స్ ఇదే నడుస్తుంది. చూడండి, నేను బుక్ చేశాను, నాకు ఇవాళ గ్యాస్ వచ్చేసింది. మేబీ దే ప్రో మోదీ, చెప్పలేము. కానీ వాళ్ళకి ఇమేజ్ తీసుకొస్తున్నారు. దట్ ప్యానిక్ బుకింగ్ అనేది అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. మన దగ్గర గవర్నమెంట్ ఏం చేస్తే మీకు గుర్తుంటుంది, ఈ యుద్ధం మొదలైనప్పుడే మన దగ్గర ఉన్న ఎల్పిజి సప్లైస్ని 25% పెంచారు. ఫస్ట్ డే 1 స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బంద్ చేసిన, టెక్నికలీ క్లోజ్ అయిన రోజు 25% పెంచడం అంటే చాలా పెద్ద నెంబర్. అది ప్రొపైన్ బ్యూటైన్ వాడాం, దాని నుంచి కూడా మీరు ఎల్పిజి తయారు చేసుకోవచ్చు. మన దేశంలో ఏంటంటే ఇప్పుడు జరగాల్సింది నెక్స్ట్ రెవల్యూషన్, కవిత గారు, దీని నుంచి బయటికి రాబోతుంది. యూ హ్యావ్ టు గో ఇన్ టు పైప్ న్యాచురల్ గ్యాస్. అది ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి అల్వాల్లో భాగ్యనగర్ గ్యాస్ వల్ల పైప్ వెళ్తుంది అండర్ గ్రౌండ్గా, ఇక్కడ సిటీ ఇటువైపు కూడా వస్తుంది. కానీ మా దగ్గర ఇవ్వలేదు వాళ్ళు కనెక్షన్స్. ఎందుకు? అదే అర్థం కావట్లేదు. సో ఆ గవర్నమెంట్ అగ్రెసివ్గా వీళ్ళని పుష్ చేయాల్సి వస్తుంది. మనం ఈ సిఎన్జి ఉన్న స్టేషన్స్, నిన్న పెట్రోల్ బంక్ స్టేషన్స్ నేను చూశాను. 2-3 వ్యాన్స్ రెడీగా పెట్టుకున్నారు వాళ్ళు. సిఎన్జి ఫిల్ చేసిన వ్యాన్స్ రీఫిల్ చేస్తూనే వెళ్తున్నారు వాళ్ళు. సో ఆటో వాళ్ళది లైన్స్ కూడా ఇప్పుడు తగ్గిపోయింది చాలా మటుకు, కార్ వాళ్ళది కూడా తగ్గిపోయింది. మన దగ్గర ఉన్న యాటిట్యూడ్ ఆఫ్ ప్యానిక్ బయింగ్ ఆగాల్సింది. రెండవది, ఈ క్రైసిస్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా. మీరు రూరల్ ఏరియాస్లో ఎక్కువ మార్చలేరు. రూరల్ ఏరియాస్ కానివ్వండి, ఈవెన్ ఏం చెప్తారు, లోవర్ మిడిల్ క్లాస్ లెవెల్లో మీరు వాళ్ళని ఇండక్షన్ అని చెప్పలేము. ఇండక్షన్కి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఇవాళ చూసాను 2 స్టవ్లు ఉన్న ఇండక్షన్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. మన దాంట్లో 4 స్టవ్లు పెట్టుకొని 4 దానిపైన డిఫరెంట్ వండుకుంటాం మనం. హౌస్ వైఫ్స్ అవర్ హోమ్ మేకర్స్ ఆర్ వెరీ స్మార్ట్. సో దట్ ఈస్ ద పాయింట్. సో ఇప్పుడు జరుగుతున్న దానికి గవర్నమెంట్ ఎస్, కానీ క్రైసిస్ ఎక్కడ వచ్చిందంటే సడన్గా మీరు కూడా ఆలోచించి, మీ దగ్గర 50 లక్షల డిమాండ్ పర్ డే ఉన్నదా, మీ సిలిండర్ కూడా 50 లక్షలు పెట్టుకుంటారు మీరు. సడన్గా 1 కోటి నంబర్ బుకింగ్స్ వస్తే ప్రతిరోజు, ఫస్ట్ డే 50 days 50 బ్యాక్లాగ్ వచ్చేస్తుంది 50 లక్షలు. రెండవ రోజుకి వచ్చే 40 లక్షలు బ్యాక్లాగ్ వచ్చేస్తుంది. మూడో రోజుకి వచ్చే 80 లక్షలు ఇంకోటి. అది కంటిన్యూస్గా మీ దగ్గర ఆల్మోస్ట్ 2 కోట్ల బ్యాక్లాగ్ వచ్చేస్తుంది. సో న్యాచురలీ ఆ 2 రోజులు సప్లై చేసే సిలిండర్ 5 రోజులు సప్లై అవుతుంది. ఇదే జరిగింది. కానీ నౌ దే ఓవర్కమ్ వెరీ వెల్. ఐ థింక్ మెచ్చుకోవాలి వీళ్ళని, దట్ ద ప్లానింగ్ హెస్ బీన్ గుడ్. ప్యానిక్ సిచ్యువేషన్ మనమే క్రియేట్ చేసాం అక్కడ వెళ్ళి. ఇంకా ఎస్, కమర్షియల్ సిలిండర్ దర్ ఇస్ అ లాట్ టు క్యాచ్ అప్. బహుశా నెక్స్ట్ 1 week 10 daysలో కమర్షియల్ సిలిండర్స్ కూడా మొదలైపోతాయి ఒకసారి డొమెస్టిక్ డిమాండ్ తగ్గిపోతే, అండ్ సిచ్యువేషన్ నార్మల్కి వచ్చేస్తుంది. కానీ నేను అదే చెప్తున్నాను, మళ్ళీ అక్కడ ఒక పొలిటిక్స్ నడుస్తుంది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ది. మనం ఎన్ని రోజులు సౌదీ అరేబియా మీద, ఖత్తర్ మీద డిపెండెంట్గా ఉంటాం. మనం కూడా మన వైపు నుంచి తీసుకురావాల్సిన మార్పులు తీసుకురావాలి. ఎన్ని గిగావైట్స్ మనం సోలార్ ప్రొవైడ్ చేయాలో ప్రధానమంత్రి కుసుమ్ స్కీమ్ కింద కూడా చాలా మటుకు మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం వాడుకుంటలేం దాన్ని. ఇట్స్ హై టైమ్ వీ స్టార్ట్ యూజింగ్ దట్. ఎందుకంటే మీరు మా బ్రదర్ ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు సోలార్ పెట్టుకున్నారు కంప్లీట్గా. ఎంటైర్ హౌస్ రన్స్ ఆన్ సోలార్. గ్రిడ్కి సప్లై చేస్తున్నారు రాత్రిపూట. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. సో వాళ్ళకి డబ్బులు కూడా వస్తున్నాయి. ఇటువైపు కరెంట్ తీసుకుంటలేరు, గ్రిడ్కి సప్లై చేస్తున్నారు, దే గెటింగ్ సమ్ అమౌంట్. అంత పెద్ద అమౌంట్ కాదు కానీ ₹50 ఎంతో పర్ యూనిట్ వస్తుంది వాళ్ళకి. మనం అది నేర్చుకోవాలి ఇక్కడ కూడా. ఇవాళ మనకి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎట్లా ఉన్నారో, 3-4 వచ్చి మీకు కనెక్షన్ కావాలంటే మీ దగ్గర నిలబడతారు. అదే ఎలక్ట్రిసిటీలు కూడా అదే జరగాలి. వీ షుడ్ స్టార్ట్ యూజింగ్ మోర్ ఎలక్ట్రిసిటీ. దానికి సోలార్ ఇస్ ద బిగ్గెస్ట్ సొల్యూషన్. అది ఒక మార్పు. ఈ ఒక క్రైసిస్, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు ఇంగ్లీష్లో. ఇదే నెసెసిటీ. నేను చెప్తున్నా, ఇంకో నెసెసిటీ ద మదర్ ఆఫ్ డెస్పరేషన్. ఎందుకంటే మీరు ఆ పరిస్థితికి వచ్చినప్పుడు అప్పుడు మీకు గుర్తొస్తుంది, ఓకే మేము అది ముందే చూసుకుంటే బాగుంటుండే, పైన ఎక్కడో ఇండక్షన్ కుక్కర్ కూడా పడింది, అది తీసి కింద తీసుకురావాలి, ఇప్పుడు కబోర్డ్లు ఎక్కడ పట్టిస్తాం మనం అని చెప్పేసి. దట్ ఈస్ వాట్ యూ షుడ్ డూ. నేను బ్యాంకాక్లో ఉన్నప్పుడు కూడా వీ యూస్ టు యూజ్ ఇండక్షన్ కుక్కర్ ఓన్లీ. అక్కడ ఎల్పిజి అనే కాన్సెప్ట్ ఎక్కువ లేదు అక్కడ. సో దిస్ ఇస్ వాట్ వీ షుడ్ లర్న్. మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ మనం యూజ్ చేసుకోవాలి. మనకు అన్నిటికంటే పెద్ద బ్లెస్సింగ్ మనకు నేచర్ ఇచ్చింది సన్లైట్. అట్లీస్ట్ సంవత్సరాల్లో 10 నెలలైనా మనకి సన్లైట్, స్ట్రాంగ్ సన్లైట్ ఉంటుంది. లెట్ us యూజ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. అండ్ ప్యానిక్ బయింగ్, ఈ మన ఇండియన్స్కున్న, మనం చెప్తాం చూడు, మన ఎడ్యుకేటెడ్ చాలా మటుకు మన ఎడ్యుకేషన్ పెరిగింది, వీఆర్ నౌ సివిక్ సెన్స్ మాకు కొంచెం బాగుపడ్డదని కాదు. ఈవెన్ ఈ ప్యానిక్ బయింగ్ మీరు ఏ దేశంలో మీరు చూడరు, మన దగ్గరే ఉంటుంది. అది పెట్రోల్కి ₹1 పెంచుతా అనగానే లైన్ కట్టేస్తారు. ఇప్పుడు ఎల్పిజి కేసులో అదే జరిగింది. కానీ ఐ థింక్ ఓవరాల్ మీ జియో పాలిటిక్స్ చూస్తే ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేస్తారు, దట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ క్వశ్చన్.
ఈ ఖర్గ్ ఐలాండ్ని క్యాప్చర్ చేస్తే మళ్ళీ ఇంకో ఫ్లాష్ పాయింట్ రాబోతుందా, దాంతో మళ్ళీ రేట్లు పెరుగుతుందా క్రూడ్ ఆయిల్ది? బికాజ్ దట్ ప్రాబ్లమ్ ఇస్ స్టిల్ నాట్ సార్టెడ్ అవుట్. కవిత గారు, మనం అది మర్చిపోతున్నాం. క్రూడ్ ఆయిల్ ఇప్పుడు కూడా $100 బ్యారెల్కి. మనం కొంటున్న రష్యా దగ్గర నుంచి 70కి. రష్యా దగ్గర నుంచి ఎన్ని రోజులు ఇంకా కొంటాం మనం? మిగతా ఏదైనా సోర్సెస్ ఉందా? ఇంటర్నేషనల్ లెవెల్ ఆయిల్ తగ్గాల్సిందే. అట్లీస్ట్ $70 per barrel వస్తేనే మనకి ఇప్పుడు పెట్రోల్ బంకులు అమ్ముతున్న ₹100, $119, $110 అమ్ముతున్న పెట్రోల్ అమ్మొచ్చు. లేకుంటే 2-3 నెలల్లో ఆయిల్ కంపెనీస్కి చాలా పెద్ద నష్టాలు రాబోతుంది. అది ఎట్లయినా చూసుకోవాల్సింది. కానీ వీ హ్యావ్ టు బీ ఆప్టిమిస్టిక్. రేట్లు తగ్గుతా అనుకుందాం. కానీ ఖర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ ఉంటే మళ్ళీ రేట్లు 110కి వెళ్తుంది ఈజీగా. ఎస్ సార్.